Hello students, welcome to KP Reddy English online classes. ఈ వీడియోతో మనం ప్రొనౌన్స్ టాపిక్ని స్టార్ట్ చేసాం. అండ్ రిమెంబర్, ప్రొనౌన్స్ ఒక ఇండిపెండెంట్ టాపిక్ కాదు, దీనిపైన డిపెండ్ అయిన టాపిక్స్ ఇది కాక ఇంకో 4 ఉన్నాయి. అవి నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ఆర్టికల్స్. అట్లే వీటితో పాటు ఈ ప్రొనౌన్స్ లెసన్లో ఒక 2 మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఏంటి అంటే ఒకటి ఫ్రేజెస్, ఇంకోటి క్లాజెస్. క్లాజెస్ అనే టాపిక్ చాలా మందికి అర్థం కాదు, అది చాలా ఈజీగా ఉంటుంది గైస్. దాన్ని ఈ లెసన్లోనే భాగంగా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లెసన్ ఎంత ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ పరంగా అనేది దీనిపైన ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి బోత్ ఏపీ అండ్ టీఎస్ టెట్ అండ్ డిఎస్సిలోంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగిన అని దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 250 పైననే క్వశ్చన్స్ అడిగిండ్రు ఈ ప్రొనౌన్స్ లెసన్ మీద మాత్రమే. ఆ 250 క్వశ్చన్స్లో 55 to 60 క్వశ్చన్స్ ఓన్లీ క్లాజెస్ టాపిక్ పైన అడిగిండ్రు. ఆ క్లాజెస్ టాపిక్ కూడా ప్రొనౌన్స్లో భాగమే ఇక్కడిని ఇంట్రొడ్యూస్ అవుతుంది అది. అందుకే కొంచెం అటెంటివ్ ఉండండి. ఈ లెసన్ని బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్స్ అడిగిండ్రు అని అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగిండ్రు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగిండ్రు, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. మొత్తం 250 పైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 250 ప్లస్ క్వశ్చన్స్లో 55 to 60 వర్ ఆస్క్డ్ ఓన్లీ ఆన్ క్లాజెస్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్. అండ్ ఫ్రేజెస్కి కూడా ప్రొనౌన్ మూలం. సో కొంచెం అటెంటివ్గా ఉండండి. అండ్ ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసేటప్పుడు ఓపెన్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఒక ఫోకస్డ్ ఒకటే దానిపైన చూస్తూ అది మాత్రమే నేర్చుకుంటా అంటే కాదు. గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ఆర్టికల్స్ అండ్ నౌన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ 4 ప్రొనౌన్స్ లెసన్లో ఈ 4 లెసన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సో బీ అటెంటివ్, లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. సో ఇంతకు ప్రొనౌన్ అంటే ఏంది మనకు తెలుసు. ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ నౌన్ కదా. ప్రో అని అంటే ఫర్ అని, నౌన్ అని అంటే నేమ్ అని. నేమ్కి బదులు యూజ్ చేసే పదం ప్రొనౌన్. ఈ ప్రొనౌన్కి టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏందో చూద్దాం. ఈ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ని కొంచెం కేర్ఫుల్గా చూడండి. ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ టు రెఫర్ టు ప్రీవియస్లీ మెన్షన్డ్ నౌన్. ప్రీవియస్లీ మెన్షన్ నౌన్, ఈ టర్మ్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సెంటెన్స్లో డైరెక్ట్లీ ప్రొనౌన్ యూజ్ చేసి మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు. కానీ దాని వెనుకల ఉన్న బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ మీకు అర్థం కావాలి. ఆ స్టేట్మెంట్ డైరెక్ట్లీ ప్రొనౌన్ యూజ్ చేసిన స్టేట్మెంట్ అక్కడ కనిపిస్తుందంటే ఆ ప్రొనౌన్ రెఫర్ చేస్తున్న నౌన్ మీకు ఇయని దానికి ముందు వచ్చిన ఒక సెంటెన్స్లో ఉంది అని మీరు ఊహించుకోవాలి. దాని వెనుకల ఉన్న బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇది. అందుకే ప్రీవియస్లీ మెన్షన్ నౌన్కి రెఫర్ చేసే వర్డ్ని ప్రొనౌన్ అని అంటారు. ఆ ప్రొనౌన్ ఈజ్ యూజ్ టు అవాయిడ్, ఎందుకు యూజ్ చేస్తామని అంటే టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ని రిపీట్ చేసే రైట్ ఎవరికి లేదని ఫస్ట్ లెసన్ అయిన పర్సన్స్ లెసన్లోనే మనం నేర్చుకున్నాం కదా. గుర్తుపెట్టుకునేది ఎందుకు అని అంటే ఇన్ ఇంగ్లీష్ రిపిటేషన్ ఆఫ్ నౌన్ ఈస్ కన్సిడర్డ్ గ్రామటికలీ ఇన్కరెక్ట్. అది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ గైస్. ఒక నౌన్ని 2 times యూజ్ చేసిన అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకని చెప్పి మనం నౌన్స్లో కూడా నౌన్స్ అప్టైన్ ఫ్రమ్ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ లెసన్లో ద ఫార్మర్, ద లాటర్ అని చూసాం కదా. ద ఫార్మర్, ద లాటర్, రైట్. అంతకుముందు 2 నౌన్స్ యూజ్ చేసిందే కనుక వాళ్ళలో ఒకరి గురించి నెక్స్ట్ సెంటెన్స్లో కానీ అదే సెంటెన్స్లో రెండో సందర్భంలో మాట్లాడాలంటే ముందు వచ్చిన వాళ్ళని ద ఫార్మర్ అని రెఫర్ చేస్తాం, తర్వాత వచ్చిన వాళ్ళను ద లాటర్ అని రెఫర్ చేస్తామని నేర్చుకున్నాం కదా, రైట్. ఎట్లా బిట్వీన్ హరి అండ్ కిరణ్, హరి టాల్గా ఉన్నాడు అని చెప్పాలి. ఎట్లా చెప్పినాం అది, ఈ సెంటెన్స్ అక్కడ యూజ్ చేసిన కదా. బిట్వీన్ హరి అండ్ కిరణ్ డాష్ ఇస్ ద టాలర్. ఇక్కడ మనం హరిని రెఫర్ చేయాలి. హరి అని యూజ్ చేస్తే తప్పు. ఎందుకు? నౌన్ రిపిటేషన్ ఆఫ్ నౌన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఇంగ్లీష్. ఆ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటే సెంటెన్స్లో కానీ ఒక సందర్భం గురించి మాట్లాడుతున్న 1000 సెంటెన్సెస్లో కానివ్వండి, ఒక సంభాషణలో ఒక్కసారి ఒక నౌన్ యూజ్ చేసిందంటే దాని తర్వాత వేరే ఎవరైనా సరే, ఫస్ట్ టైం స్పీకర్ మాత్రమే కాదు, ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైనా సరే ఆ నౌన్ని రిపీట్ చేయలేరు. అందుకని ఇక్కడ హరి అనే నౌన్ని మనం యూజ్ చేయలేము. దానివల్ల ఏం చేయొచ్చు, ముందు 2 నౌన్స్ ఉంటే కనుక ముందు వచ్చిన వాళ్ళని హరి, తర్వాత వచ్చిన హరిని ద ఫార్మర్, తర్వాత వచ్చిన కిరణ్ని ద లాటర్ అని రెఫర్ చేస్తాం. సో ఇక్కడ హరికి బదులు ద ఫార్మర్ ఈస్ ద టాలర్ అంటాం. ఇది చూసాం కదా మనం నౌన్స్ లెసన్లో. సో ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. దీనికోసమనే మనం ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో మనం హరిని రెఫర్ చేయడానికి ఒక నౌన్ యూజ్ చేసినాము. ప్రతి సందర్భంలో అట్లా ఒక నౌన్ యూజ్ చేసి ముందు వచ్చిన నౌన్ని రెఫర్ చేయడానికి ఛాన్స్ లేకపోయిండొచ్చు మనకు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, ఇట్లా ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఇది చూడండి, ఇది మొత్తం ఒకటే సెంటెన్స్. దాంట్లో ఫస్ట్ పార్ట్లో హరి అని ఒక పేరు వచ్చింది. హరి అరైవ్డ్ ఎట్ 10 AM. దాని తర్వాత హరిని రెఫర్ చేయడానికి ఏం యూజ్ చేసిండు, హీ అని యూజ్ చేసాం. హీ లెఫ్ట్ ఎట్ 11 AM. సాధారణంగా మనం కనుక ప్రొనౌన్స్ లేకపోతే ఏం చేస్తుంది, హరి లెఫ్ట్ ఎట్ 11 AM అంటుంది. సో దిస్ రూల్ అప్లైస్ టు ఆల్ నౌన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, వాటి బిహేవియర్ ఏంది ఇవి చూసాం. సో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ప్రొనౌన్స్లో 12 టైప్స్ ఉన్నాయి. వీటితో పాటు 2 ఎక్స్ట్రా వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన టైప్స్ కూడా వస్తాయి. అవి కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిందే. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ గైస్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో 14 different types of
టాపిక్స్ చూస్తాం మనం ఇందులో. రైట్, దీనికన్నా ముందు మనం ప్రీవియస్ టెట్ డిఎస్సీలలో అడిగిన క్వశ్చన్స్ని క్రాక్ చేయాలంటే ఫస్ట్ 5 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ని వాటి ఓవర్ వ్యూ లాగా నేర్చుకుందాం. దాని తర్వాత ఒక్కొక్క దానిలోకి పోయి డీపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఫస్ట్ మాత్రం ఓవర్ వ్యూగా 5 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి మనం నేర్చుకోవాల్సిందే. సో ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలంటే ఒక్కసారి ప్రీవియస్గా పర్సన్స్ లెసన్ మీద మనం చేసుకున్న వీడియో ఉంది కదా, వెరీ ఫస్ట్ వీడియో, అది చూసి ఇక్కడికి రావాలి. సో దానికి కూడా నేను కొంచెం ఓవర్ వ్యూ ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. మనం ప్రొనౌన్స్కి ఇంట్రొడక్షన్ పర్సన్స్ లెసన్లో చూస్తాం కదా. పర్సన్స్ అని అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వీటిలో సింగులర్ అండ్ ప్లూరల్. ఇక్కడ మనకు ప్రొనౌన్స్ ఇంట్రొడ్యూస్ అయినాయి. అది ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం మనం ఎవరైనా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. దీంట్లో సింగులర్ అండ్ ప్లూరల్ ఉంటాయి. సింగులర్ అండ్ ప్లూరల్ ఇవి ఏమని చూసినాం మనం. ఫస్ట్ పర్సన్ మాట్లాడే వ్యక్తి తనను తాను సంబోధించుకోవడానికి ఐ అంటాడు. తన తోటలతో తనను తాను సంబోధించుకోవడానికి పోయి, అది సెకండ్ పర్సన్ని సంబోధించడానికి సింగులర్ ఉన్నా ప్లూరల్ అన్నా కూడా యూ అని అంటాడు. థర్డ్ పర్సన్ సింగులర్ మాస్కులైన్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్ జెండర్ ఉంటుంది కదా. మాస్కులైన్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్ జెండర్. సో దీన్ని బట్టి ఒక్కరి గురించి కనుక మాట్లాడుతుంటే న్యూట్రల్ జెండర్. ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతుంటే, ఒకరి గురించి మాట్లాడుతుంటే జాగ్రత్తగా వాళ్ళ ఆడన, మగన, వస్తువు అనేది చూసి మాట్లాడాలి. ఇది చూసాం కదా మనం. అట్లా కాకుండా ప్లూరల్ విషయంలో, థర్డ్ పర్సన్ ప్లూరల్ విషయంలో అవేమీ పట్టించుకోము. మనుషులైనా వస్తువులైనా ఒకరికన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని దేయాన్ని సంబోధిస్తామని చూసాం మనం. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 7 ప్రొనౌన్స్. వీటినే మనము పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటున్నాం, నేర్చుకున్నాం కదా. వీటికి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని పేర్కొన్నాయి. ఎందుకు? ఇవి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఈ పొజిషన్లో మాత్రమే రాగలుగుతాయి, సబ్జెక్ట్ పొజిషన్లో మాత్రమే. అందుకే వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటిలో సింగులర్ ప్లూరల్స్ ఉంటాయి, అండ్ ప్లూరల్ సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్. ఇవి ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి సంబంధించినవి కాదు. అవి ఎట్లా చూసినాం? ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇట్లా కదా, ఐ, వై, యూ అండ్ దే. ఐ, వై, యూ అండ్ దే. ఒకవేళ ఇవి కనుక సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలని నేర్చుకున్నాం. అదే సింగులర్ సబ్జెక్ట్స్, యూ అనేది సింగులరే కదా, కానీ దాన్ని ఎప్పటికీ ప్లూరల్ లాగా ట్రీట్ చేయాలి మనం. ఒకవేళ అది సెంటెన్స్లో యూజ్ చేస్తే సబ్జెక్ట్ పొజిషన్లో యూ అనేది ఎప్పటికీ ప్లూరల్. అది సింగులర్ ఉంది, ప్లూరల్లో కూడా యూనే కదా. సో దీన్ని సింగులర్గా ప్లూరల్గా యూజ్ చేయొచ్చు సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చినప్పుడు అని అంటే. అట్లా వర్కౌట్ కాదు గైస్. యూ వచ్చిందనంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లూరల్ సబ్జెక్ట్. దాని తర్వాత వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలా. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ మిగిలినవి ఏవి? షీ, హీ అండ్ ఇట్ కదా. ఇట్లా గుర్తుపెట్టుకోండి, షీ, హీ అండ్ ఇట్. ఇవి రాగలిగిన పొజిషన్ ఏంది? ఓన్లీ సబ్జెక్ట్ పొజిషన్. ఇవి రాగలిగిన పొజిషన్ ఓన్లీ సబ్జెక్ట్ పొజిషన్. అవి ఆబ్జెక్ట్ పొజిషన్లో రాలేవని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్లో రాగలగాల అంటే ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఉంటుంది. ప్రతిదానికి ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఉంటుంది. అదేందో చూస్తాం ఇప్పుడు మనం. సో మనకు ప్రతి సబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపానికి ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఉంటుంది. ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ అంటే దానికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఎట్లా రాబట్టాలా? ఈ సెంటెన్స్ చూసినాం కదా, ఒక సెంటెన్స్ బేస్ లాగా చూస్తామని. ఐ సా రామ్. దీంట్లో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని రివర్స్ చేయండి. సా అన్న వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఐ కదా. ఇప్పుడు రామ్ సా, ఇక్కడ ఏమొస్తే నన్ను అని వస్తుంది. ఫస్ట్ పర్సన్ యొక్క ఆబ్జెక్టివ్ రూపం రావాలి. అది ఏమవుతుంది? ఐని ఇక్కడ తీసుకుపోతే అది ఎట్లా మారిపోతుంది అనేది చెక్ చేస్తున్నాం మనం ఇక్కడ. రామ్ సా మీ కదా. సో ఆబ్జెక్టివ్ రూపం ఐకి ఆబ్జెక్టివ్ రూపం ఈజ్ మీ. అట్లనే వైకి అస్, ఆ సెంటెన్స్ని రెఫరెన్స్ లాగా తీసుకోండి. యూకి అది యూ అవుతుంది. దాని తర్వాత దేకి దెమ్. షీ, రామ్ సా హర్ అంటారు. షీ సా రామ్, దెన్ రామ్ సా హర్. అది హీ సా రామ్, రామ్ సా హిమ్ కదా. ఇట్లాగానే ఉంటుంది. ఇట్లాగానే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ రూపాలు మారని 2 ప్రొనౌన్స్ ఏవి? యూ అండ్ ఇట్. వీటిని మిగిలిన ప్రొనౌన్స్ని చూసే సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గుర్తుపట్టవచ్చు. కానీ ఈ 2 ప్రొనౌన్స్ని జస్ట్ చూసి అది సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనేది గుర్తుపట్టలేము మనము. అది సెంటెన్స్లో యూజ్ చేయాల్సిందే. దీని తర్వాత ఇంకొకటి చూసినాం కదా మనం. ఇది చూడండి. దిస్ పెన్ ఈజ్. ఇక్కడ ఏ పదం వస్తే ఈ పెన్ మీద హక్కులు నాకున్నాయని చెప్పబడుతుంది. ఈ పెన్ నాది అని అంటాం కదా తెలుగులో. అది ఇంగ్లీష్లో నాది అనడానికి ఇక్కడ మనకు ఒక పదం కావాలి. ఇట్లాంటి పదాలను
అంతకుముందు వచ్చిన నౌన్ మీద ఎవరికి హక్కులు ఉన్నాయో తెలిపే పదాలను ఆ పేర్లు ఎవరికైతే హక్కులు ఉన్నాయో వాళ్ళ పేరు తీసుకోకుండా వాళ్ళను రెఫర్ చేస్తుంటారు. పేరుని తీసుకోకుండా పేరుకు బదులు వాడుతున్నాం కాబట్టి ఇవి కూడా ప్రొనౌన్స్ అవుతాయి. కాకపోతే మనకు వేటిపైన అయితే హక్కులు ఉన్నాయో అవి మన పొసెషన్స్ అవుతాయి. మనకు వేటిపైన అయితే హక్కులు ఉన్నాయో వాటిని తెలిపే పదాలను పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. కాబట్టి వీటికి మూడో రకమైన ప్రొనౌన్స్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్. సో ఇక్కడ నాది అని చెప్పాలంటే మైన్ అని అంటాం. ఐ యొక్క పొసెసివ్ ప్రొనౌన్ రూపం మైన్. అదే వీకి అవర్స్. వీళ్ళలో చాలా వాటికి ఎస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అవర్స్. యూకేమో యువర్స్, దిస్ పెన్ ఈజ్ యువర్స్ అంటాము. దేకి దేర్స్ అవుతుంది. అట్లనే షీకి హర్స్. వీటిలో ఆల్మోస్ట్ అన్నిటికీ ఎస్ ఉంటుంది. హీకి హిస్, ఇట్కి ఇట్స్. ఐటీఎస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐటీ అపాస్ట్రఫీ ఎస్ కాదు, ఐటీఎస్. ఐటీ అపాస్ట్రఫీ ఎస్ సపరేట్, ఐటీఎస్ ఇది ఒక డిఫరెంట్ వర్డ్. ఇది కాక ఈ సెంటెన్స్ ని రెఫరెన్స్ లాగా తీసుకోండి. ఏదంటే దిస్ ఈజ్ డాష్ పెన్. ఈ సెంటెన్స్ లో ఏ పదం పోతే దాని సెంటెన్స్ మీనింగ్ ఆల్మోస్ట్ ముందు వచ్చిన సెంటెన్స్ లాగా ఉంటుంది. మనం చూసాం కదా మై అని. సో వీటికి రెండు రూపాలు ఉంటాయి. నాకు ఒక వస్తువు మీద హక్కు ఉందని తెలపడానికి రెండు పదాలు యూజ్ చేయొచ్చు మనం. ఒకటి మైన్, ఇంకొకటి మై. సో ఐకి మైన్ అండ్ మై. అదే వీకి అవర్స్ అండ్ అవర్. ఈ ముందు వచ్చిన వాటికి తర్వాత వచ్చే వాటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, తర్వాత వచ్చే వాటిలలో చాలా మటుకు ఎస్ ఉండదు. అదొకటి డిఫరెన్స్. ముందు వచ్చింది కదా ఇది ఇక్కడ అవర్స్ అని వచ్చింది కదా, దాంట్లోకి లెస్ తీసేయండి, మీకు ఈ పదాలు వస్తాయి. నెక్స్ట్ యువర్, ఎస్ తీసేస్తే యువర్. దాని తర్వాత దేర్స్లోంచి ఎస్ తీసేస్తే దేర్ అవుతుంది. హర్స్లోంచి ఎస్ తీసేస్తే హర్. హిజ్లోంచి ఎస్ తీసేయలేం కాబట్టి ఈ రెండింటిని హిజ్ అండ్ ఇట్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. రైట్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ రెండు కేటగిరీస్ పదాలలో రెండవది ఎప్పుడు కూడా సింగిల్గా రాలేదు. అది నౌన్ని తీసుకొని రావాల్సింది. నౌన్కి ముందు మాత్రమే కనిపిస్తుంది మనకు అది. అందుకని నౌన్కి ముందు వచ్చే వాటికి ప్రయారిటీ ఏముంటుంది, అదే అడ్జెక్టివ్ అయి ఉండాలి కదా. సో ఇక్కడ మైండ్, అవర్స్, యువర్స్, దేర్స్, హర్స్, హిస్, ఇట్స్ ఎస్ ఉన్నవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతాయి. పొసెసివ్ ప్రొనౌన్స్. ఎస్ లేనివన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పొసెసివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఈ రెండు చూడండి, హిస్, ఇట్స్. ఇది పొసెసివ్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ అని ఎట్లా గుర్తుపడతాం? డిఫరెన్స్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ సేమ్ రూపంలో ఒకవేళ నౌన్కి ముందు వస్తే అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ లేకుండా సింగిల్గా వచ్చిందంటే పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇట్లా సారూప్యత చాలా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, అడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా సింగిల్గా రాలేవు. దాని పక్కన మీకు నౌన్ కంపల్సరీగా కనిపించాల్సిందే. అది ప్రొనౌన్ అయితే సింగిల్గా రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చూసాం కదా. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమో సబ్జెక్ట్ పొజిషన్లో వస్తాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమో ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తాయి. వీటిని ఇంటర్చేంజ్ చేయలేము. మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ని తీసుకొని ఆబ్జెక్ట్ పొజిషన్లో, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ పొజిషన్లో పెట్టలేము. కానీ పొసెసివ్ ప్రొనౌన్స్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ నౌన్తో పాటు వస్తే ఎక్కడన్నా రావచ్చు. కానీ పొసెసివ్ అడ్జెక్టివ్స్ మాత్రమే ఈ పొజిషన్లో రాలేదు, ఈ పొజిషన్లో రాలేదు. సింగిల్గా ఏ పొజిషన్లో రాలేదు. అది సింగిల్గా ఏ పొజిషన్లోనైనా రాగలిగిన ప్రొనౌన్స్ ఏమన్నా ఉన్నాయనంటే అవి పొసెసివ్ ప్రొనౌన్స్. ఇక్కడ రావచ్చు సబ్జెక్ట్ పొజిషన్లో, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూసాం. దిస్ ఈజ్ నాట్ మై కార్ అని ఎవరు అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ మై కార్. నాది రెడ్ అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? డాష్ ఈజ్ రెడ్. ఎట్లా? మైన్. రైట్. ఈ ఈజ్ అనే వర్క్ ఏ పొజిషన్లో వచ్చింది? ఇది మైన్ అనేది ఇట్స్ ఎ పొసెసివ్ ప్రొనౌన్, రైట్? సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది. ఇట్లా ఇది సబ్జెక్ట్ పొజిషన్లో రాగలుగుతుంది, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా రాగలుగుతుంది సింగిల్గా. అదే పొసెసివ్ అడ్జెక్టివ్ సింగిల్గా ఎక్కడా రాలేవు. అది నౌన్ పక్కన వచ్చిందంటే ఇక్కడ చూడండి. ముందు ఇచ్చిన సెంటెన్స్లో మై కార్లో ఒక నౌన్కి ముందు వచ్చింది. నౌన్ ఎక్కడ వస్తే అక్కడ రాగలుగుతుంది, సబ్జెక్ట్ పొజిషన్లో, ఆబ్జెక్ట్ పొజిషన్లో. కానీ సింగిల్గా మాత్రం అది సబ్జెక్ట్ పొజిషన్లో కానీ ఆబ్జెక్ట్ పొజిషన్లో కానీ ఎక్కడ కూడా మనకు కనిపించదు. నాట్ జస్ట్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ పొజిషన్. ప్రపంచంలో ఏ లాంగ్వేజ్లో కూడా పొసెసివ్ అడ్జెక్టివ్ సెంటెన్స్లో సింగిల్గా ఎక్కడా కనిపించదు. దాని పక్కన కంపల్సరీగా ఒక నౌన్ ఉండాల్సిందే. కీప్ దిస్ ఇన్ మైండ్. ఇప్పుడు నాలుగో టైప్ ఆఫ్ ప్రొనౌన్స్, ఐదో కేటగిరీ ఆఫ్ వర్డ్స్ చూసాం ఇక్కడ మనం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటి బిహేవియర్ ఏందో తర్వాత చూసాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మనము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ పొసెసివ్ అడ్జెక్టివ్స్ కానీ తీసుకొని ఒకవేళ అది సింగులర్ అయితే కనుక సెల్ఫ్ అని యాడ్ చేస్తే వస్తుంది. ప్లూరల్ అయితే కనుక సెల్ఫ్స్, SELVES. ఇది యాడ్ చేసి మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపాలకు రాబట్టవచ్చు. ఐ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం మై అని
ప్రొనౌన్ని తీసుకొని పొసెసివ్ అడ్జెక్టివ్ని తీసుకొని దానికి సెల్ఫ్ యాడ్ చేయండి. ఎట్లా? MYSELF. ఎందుకు? ఐ అని మనం ఒకరినే రిఫర్ చేసుకుంటాం కదా, ఇక్కడ సెల్ఫ్స్ ఉండదు, సెల్ఫ్ మాత్రమే. అదే వై అంటే దిస్ ఇస్ ప్లూరల్, రైట్? అందుకే అవర్ అనే పొసెసివ్ అడ్జెక్టివ్ని తీసుకొని SELVES యాడ్ చేయండి, అవర్ సెల్ఫ్స్. అదే యూకి ఇక్కడ రెండు ఉంటాయి. యూ అని ఒకరిని సంబోధించవచ్చు, ఒకరికన్నా ఎక్కువ వాళ్ళని కూడా సంబోధించవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు పాసిబుల్, యువర్ సెల్ఫ్ కూడా లేదా యువర్ సెల్ఫ్స్ కూడా. యువర్ SELVES, యువర్ సెల్ఫ్స్. దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ దేర్ పనిచేయదు, దేర్స్ పనిచేయదు. మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపమైన దెమ్ని తీసుకొని సెల్ఫ్స్ కలుపుతాం, దెమ్ సెల్ఫ్స్. అట్లనే షీ అని అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కానీ పొసెసివ్ అడ్జెక్టివ్ కానీ సేమ్ ఉంది కదా, కాబట్టి హర్ సెల్ఫ్ సింగులర్ కాబట్టి. హీకి ఈ రెండు పనిచేయవు కదా, హిజ్ సెల్ఫ్ అనేదే లేదు, అందుకే మనం హిమ్ తీసుకుంటాం, హిమ్ సెల్ఫ్. ఇట్కి కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఇట్ తీసుకొని సెల్ఫ్ కలుపుతాం, ఇట్ సెల్ఫ్. ఇది చూడండి, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఆబ్జెక్ట్ పొజిషన్లో మాత్రమే రాగలుగుతుంది. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమో సబ్జెక్ట్ పొజిషన్లో రాగలుగుతుంది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ పొజిషన్లో రాగలుగుతాయి. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ మాత్రం బోత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్లో రాగలుగుతాయి. పొసెసివ్ అడ్జెక్టివ్ ఎక్కడా రాలేదు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మనము చేసే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకునేటప్పుడు చేసే ప్రీవియస్ TET-DSE నుంచి అడిగిన క్వశ్చన్స్ని క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా, అక్కడ వాటికి ఇచ్చిన ఆప్షన్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి, మిక్స్డ్ కాన్సెప్ట్స్ నుంచి ఉంటాయి. వాటిని ఎలిమినేట్ చేయాలంటే వీటి బిహేవియర్, బేసిక్ బిహేవియర్ మనకు తెలుసుండాలి. అందుకని ఈ ఓరియంటేషన్ క్లాస్. ఓకే, ఓవర్ వ్యూ ఇది. ఇంకా డీపర్గా పోతే చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది, కానీ పైన మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్, దట్ ఈస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అని కూడా అంటామని నేర్చుకున్నాం కదా. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మాత్రమే కాదు, మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఎందుకు? అది ఒక స్పెసిఫిక్ పర్సన్ రెఫర్ చేస్తుంది కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అనే పేరు ఉంది. పర్సనల్ ప్రొనౌన్స్లో రెండు ఉంటాయి, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఈ పాయింట్ కొంచెం నోటీస్ చేయండి. ఇందుకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంది, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఆ నేమ్ ఎందుకు వచ్చింది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని అంటే, ఇట్ ఈస్ నేమ్ సో. ఎందుకు? బికాస్ ఇట్ కెన్ ఓన్లీ ఆక్యుపై ద సబ్జెక్ట్ పొజిషన్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్. అందుకే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా నామినేటివ్ లేదా సబ్జెక్టివ్ కేసులో ఉంటుంది. నౌన్స్ లెసన్లో లాస్ట్ టాపిక్ అయిన కేసులో మనం ఇది డిస్కస్ చేసినాం. ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటివి? ఐ, వై, యూ, దే, షీ, హీ అండ్ ఇట్. వీటిని మనం 3 persons లాగా డివైడ్ చేసుకున్నాం కదా, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే దీని బేస్డ్ కూడా క్వశ్చన్స్ అడిగినరు. ఒకవేళ మీరు ఫస్ట్ లెసన్ అయిన పర్సన్స్ లెసన్ కనుక వీడియో కనుక మీరు చూసింటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుండే. సో అవేమి ఫస్ట్ పర్సన్ ఐ, వై. ఐ ఈజ్ సింగులర్ ఫర్ ద సేక్ ఆఫ్, ఇక్కడ చూసుకోండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ పరంగా కాదు. ఓకే, వై ఈజ్ ప్లూరల్, యూ ఈజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్, దే ఈజ్ ప్లూరల్, షీ, హీ, ఇట్ అనేటివి సింగులర్. ఎందుకు ఇట్లా నోటీస్ చేయాలో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ మనం ఈ ప్రొనౌన్స్ని కనుక సెంటెన్స్లో యూజ్ చేస్తే, నార్మల్ సెంటెన్స్ కనుక అయితే కనుక అది 2, 3, 1 ఆర్డర్లో రావాలి. అంటే సెకండ్ పర్సన్ని ఫస్ట్ రెఫర్ చేసి థర్డ్ పర్సన్ని, దాని తర్వాత ఫస్ట్ పర్సన్ని లాస్ట్కి రెఫర్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఐ, యూ అండ్ రామ్ ఆర్ గోయింగ్ టు తిరుపతి టుమారో. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్, రామ్ అనేది థర్డ్ పర్సన్ కదా. ఈ ఆర్డర్లో రావచ్చు నార్మల్ సెంటెన్స్లో? లేదు కదా. ఏ ఆర్డర్లో రావాలా? 2, 3, 1 ఆర్డర్లో రావాలా. అందుకే దీన్ని మార్చండి, దిస్ ఈజ్ రాంగ్. అందుకే దీన్ని మార్చి యూ అనేది 2, రామ్ థర్డ్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్, 2, 3, 1 ఆర్డర్లో యూజ్ చేస్తే దిస్ ఈస్ కరెక్ట్. దీనిపైన క్వశ్చన్స్ అడిగిండ్రు. లేటెస్ట్ ఏపీ టెట్ 2024లో అడిగిండ్రు పేపర్ 2లో. ఇక్కడ మీకు ఎర్రర్ లొకేషన్ క్వశ్చన్ ఇచ్చిండ్రు. ఎర్రర్ లొకేషన్ ఈజ్ జనరల్లీ డివైడెడ్ టు, సెంటెన్స్ ఈజ్ జనరల్లీ డివైడెడ్ టు 4 parts. దే ఆర్ లేబుల్డ్ ABCD అని ఇస్తారు. ఒకవేళ ఆ అక్షరానికి లెఫ్ట్ సైడ్ ఎర్రర్ ఉంటే కనుక రైట్ సైడ్ ఉన్న అక్షరంలో మీకు ఎర్రర్ ఉందని చెప్పి ఆ అక్షరం, ఒకవేళ సిలో ఎర్రర్ ఉందనుకోండి, సి ఇస్ ఆప్షన్ 3 కాబట్టి ఆప్షన్ 3ని సెలెక్ట్ చేయాలి, రైట్. డీలో ఎర్రర్ ఉంటే కనుక, అంటే ఇక్కడ ఎర్రర్ ఉంటే డీలో ఎర్రర్ ఉన్నట్టు ఆప్షన్ 4 అవుతుంది. నోటీస్ దిస్. ఇప్పుడు చూడండి, బోత్ హీ అండ్ యూ మస్ట్ అటెండ్ ద ఫంక్షన్. ఇక్కడ మీకు ఇది ప్రొనౌన్స్, ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, మీది క్వశ్చన్ బేస్ చేసిన క్లూనే లేదు, మీరే గుర్తుపట్టాలి. ఇది బోత్ హీ అండ్ యూ. హీ అనేది థర్డ్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్. మనకి ఏ ఆర్డర్లో ఉండాలి? 2, 3, 1 కదా. 1 లేదు కాబట్టి 1ని తీసేయండి. మిగిలిన 2 ఏ ఆర్డర్లో రావాలా? 2, 3 ఆర్డర్లో రావాలి. ఇక్కడ ఎట్లా వచ్చినాయి? 3, 2 ఆర్డర్లో వచ్చినాయి. అందుకని ఇక్కడ మీకు ఎర్రర్ ఉంది. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. దీన్ని కరెక్ట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? బోత్ యూ అండ్ హీ మస్ట్ అటెండ్ ద ఫంక్షన్ అని అనాలి మీరు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా లేటెస్ట్ ఏపీ టెట్ 2024లోనే అడిగిండ్రు, పేపర్ 1లో అడిగిండ్రు. చూస్ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ ఆప్షన్ 1 చూడండి,
ఐ అనేది ఫస్ట్ పర్సన్, హీ అనేది థర్డ్ పర్సన్. కరెక్ట్ ఆర్డర్ ఏంది 2 3 1. ఓకే 2 లేదు, మిగిలిన రెండు ఆర్డర్లో 3 and 1. ఇక్కడ ఎట్లా వచ్చింది 1 3. యాక్చువల్ అది హీ అండ్ ఐ ఆర్ ట్విన్స్ అనాలి. సేమ్ ఇక్కడ కూడా ఐ అండ్ మై బ్రదర్ అన్నది థర్డ్, ఐ అనేది ఫస్ట్. సేమ్ ఆర్డర్ మై బ్రదర్ అండ్ ఐ వెంట్ టు మద్రాస్ అనాలి. ఓకే ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది గైస్. మద్రాస్ ఈజ్ ఆ ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ కావాలి. ఇట్ షుడ్ బి క్యాపిటల్ ఎం. నెక్స్ట్ రవి ఇన్వైటెడ్ యూ అండ్ మీ టు డిన్నర్. యూ అన్నది సెకండ్ పర్సన్, మీ అన్నది ఫస్ట్ పర్సన్ కదా. ఇవి ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, నో ప్రాబ్లం, వీటికి కూడా ఈ రూల్ అప్లై అవుతుంది. 2 3 1లో 3 లేదు, మిగిలిన రెండు ఆర్డర్లో రావాలి 2 and 1. ఇది కరెక్ట్ వచ్చింది. దిస్ సీమ్స్ కరెక్ట్. కొంచెం దీన్ని పక్కన పెట్టండి. గో టు ఆప్షన్ 4. రవి ఇన్వైటెడ్ మీ అండ్ యూ టు డిన్నర్. మీ అనేది ఫస్ట్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్. ఈ ఆర్డర్లో రావచ్చా? 2 1 ఆర్డర్లో రావాలి కదా, 1 2 ఆర్డర్లో వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2019 ఏపీ టెట్ కంప్లీట్ ఎస్ఏ ఇంగ్లీష్లో అడిగారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు మీకు. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ ప్రాపర్లీ యూస్డ్ అని. పర్సనల్ ప్రొనౌన్స్ అని ఇచ్చేసిండు. సో ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. దిస్ సెంటెన్స్ ఇస్ ఫెయిర్లీ ఈజీ. అనలైజ్ చేయండి. ఆప్షన్ 1ని టక్కున ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు 1 3 కదా. ఐ అనేది ఫస్ట్ పర్సన్, షీ అనేది థర్డ్ పర్సన్ కదా. 2 3 1లో ఏం రావాలా? 2 3 1లో 2 లేదు, 3 1 ఆర్డర్లో రావాలి. అది ఎట్లా వచ్చింది? 1 3 ఆర్డర్లో వచ్చింది, అందుకే ఎలిమినేట్ చేసినాం. వీ యూ అండ్ దే మస్ట్ లివ్ టుగెదర్. 1 2 3. యాక్చువల్గా దీనికి కొంచెం అండర్స్టాండింగ్ అవసరం, కొంచెం పక్కన పెడదాం. ఆప్షన్ 3కి పోదాం. యూ అన్నది సెకండ్ పర్సన్, హీ అన్నది థర్డ్ పర్సన్, ఐ అన్నది ఫస్ట్ పర్సన్. యూ హీ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. 2 3 1 ఆర్డర్ కరెక్టే ఉంది కదా. దిస్ సేమ్స్ కరెక్ట్ కదా. ఒక నిమిషం వెయిట్, 1 second వెయిట్ చేసి లెట్స్ గో టు ఆప్షన్ 4. ఐ అండ్ యూ. ఐ అనేది ఫస్ట్, యూ అనేది సెకండ్. ఇస్ ఇట్ పాసిబుల్ గైస్? 2 3 1 3 లేదు, 2 1 ఆర్డర్లో రావాలి, కానీ ఇట్లా వచ్చింది 1 2 ఆర్డర్లో వచ్చింది. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3 2 3 1. వై నాట్ 1 2 3 రైట్. ఆప్షన్ 2లో చూడండి. వై అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ అన్నది సెకండ్ పర్సన్ ప్లూరల్, దే అన్నది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఒకవేళ ఇది కూడా కొన్ని కేసెస్లో కరెక్టే. ఎందుకు కరెక్ట్? ఎట్లాంటి కేసెస్లో కరెక్ట్ అంటే ఒకవేళ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ని డిస్కస్ చేస్తున్నా ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చిండ్రు అనుకోండి. అన్ఫేవరబుల్ అంటే ఒకరికి చెడు జరుగుతుంది, చెడు జరగబోతుంది, జరిగిందని డిస్కస్ చేసే సెంటెన్సెస్లో మనం 2 3 1 ఆర్డర్ని యూజ్ చేయము. వీ యూస్ 1 2 3 ఆర్డర్. అండ్ ప్లూరల్స్లో కూడా మనం 1 2 3 ఆర్డర్ యూజ్ చేస్తాం. ఓకే ఒకవేళ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అన్ని కూడా ప్లూరల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా 1 2 3 ఆర్డర్లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఐ అన్న సింగులర్, షీ అన్న సింగులర్ కదా, రైట్. ఇక్కడ కూడా యూ అన్నది సింగులర్కి ప్లూరల్కి పనిచేస్తుంది, హీ అన్నది సింగులర్, ఐ అన్నది సింగులర్, కాబట్టి 2 3 1 ఆర్డర్లో యూజ్ చేస్తాం మనం. అట్లా కాకుండా అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ఉన్న ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్ని కూడా ప్లూరల్లో ఉన్నా అప్పుడు ఏ ఆర్డర్ యూజ్ చేస్తాం? 1 2 3 ఆర్డర్లో యూజ్ చేస్తాం. మళ్ళీ వై ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్? ఇక్కడ అన్ని ప్లూరల్లో ఉన్నాయి కదా. వై అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లాగా పనిచేస్తుంది, ప్లూరల్ లాగా పనిచేస్తుంది, దే అన్నది థర్డ్ పర్సన్ ప్లూరల్ డైరెక్ట్లీ. మళ్ళీ ఎందుకు సెలెక్ట్ చేయలేదు దాన్ని? కరెక్ట్ ఆప్షన్ లాగా ఎందుకు ట్రీట్ చేయలేదు అంటే ఇది గైస్. యూ అన్నది సెకండ్ పర్సన్కి సింగులర్ లాగా పనిచేయచ్చు, ప్లూరల్ లాగా పనిచేయచ్చు. మనకి ఇక్కడ క్లూనే లేదు కదా, అది సెకండ్ పర్సన్ ప్లూరల్ని రెఫర్ చేస్తుందని. వై యూ బోత్ అని ఉంటే కనుక ప్లూరల్ లాగా ట్రీట్ చేస్తుంటుంది. యూ బోత్ అండ్ దే మస్ట్ లివ్ టుగెదర్ ఇట్లా అని అంటే కనుక అది క్లియర్లీ సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుండే. అప్పుడు 1 2 3 ఆర్డర్లో ఉంది కాబట్టి, ఎందుకు అనంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటే కనుక 1 2 3 ఆర్డర్లో రావాలి. అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్ డిస్కస్ చేసే సెంటెన్సెస్లో కూడా ఈ ప్రొనౌన్స్ 1 2 3 ఆర్డర్లో రావాలి. ఇక్కడ ప్లూరల్ లాగా కనిపిస్తుంది, కానీ సెకండ్ది ప్లూరల్ కాదా అనేది క్లారిటీ లేదు మనకు. యూ బోత్ అని ఉంటే కనుక సెకండ్ పర్సన్ యూ అనేది ప్లూరల్ పర్సన్స్ని రెఫర్ చేస్తుందని డైరెక్ట్గా సెలెక్ట్ చేయగలుగుతుంది. కానీ ఇక్కడ క్లూ లేదు కాబట్టి ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసినాం మనం. దాని గురించి నెక్స్ట్ చూస్తాం మనం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ 2019 ఏపీ టెట్ టీఆర్టీ నుంచి అడిగింది, ఎస్ఏ ఇంగ్లీష్లోనే. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్. ఆప్షన్ 1ని డైరెక్ట్లీ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? ఐ ఫస్ట్ పర్సన్, హీ థర్డ్ పర్సన్. 2 3 1లో 2 లేదు కాబట్టి 3 1లో రావాలి. ఇది ఎట్లా వచ్చింది? 1 3లో వచ్చింది. ఆప్షన్ 2ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ పర్సన్, హీ థర్డ్ పర్సన్. ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 3 1 ఆర్డర్లో ఉన్నాయి కదా. 3 1 2 3 1లో 2 లేదు కాబట్టి 3 1. నౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి 3 either 3 or 4? ఇది చూడండి, హీ అండ్ ఐ గో టు స్కూల్ ఆల్వేస్ టుగెదర్ అంటారా, హీ అండ్ ఐ ఆల్వేస్ గో టు స్కూల్ టుగెదర్ అంటారా? ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 3. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ప్రొనౌన్స్ని బేస్ చేసుకొని మనం ఇది ఎలిమినేట్ చేయలేదు ఆప్షన్ 4ని. ఇది అడ్వర్బ్స్ రిలేటెడ్. జనరల్లీ అడ్వర్బ్స్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్కి ముందున్న పొజిషన్లో పోతాయి, రైట్. ఇట్లా
ఆల్వేస్ అన్నది అడ్వర్బ్ ఫర్ ఫ్రీక్వెన్సీ. దీని గురించి మనం అడ్వర్బ్స్లో నేర్చుకుందాం. వెయిట్ ఫర్ 2 more క్లాసెస్. 2018 పేపర్ 1లో అడిగిండు. ఇది ఎంత కాంప్లికేటెడ్ ఉందో చూడండి గైస్. బోత్ హరి అండ్ ఐ డోంట్ లైక్ హారర్ ఫిల్మ్స్. హరి ఈజ్ థర్డ్ పర్సన్ కదా, ఐ అన్నది ఫస్ట్ పర్సన్. 2 ఈజ్ మిస్సింగ్. 231లో 2 ఈజ్ మిస్సింగ్ కాబట్టి మిగిలిన రెండు 3-1 ఆర్డర్లో రావాలి. వచ్చింది కదా. వెయిట్, లెట్స్ గో టు ఆప్షన్ 2. ఆప్షన్ 2లో 1-3 ఆర్డర్లో వచ్చింది. ఈజ్ ఇట్ కరెక్ట్? లేదు, ఎలిమినేట్ చేసాం. ఆప్షన్ 3లో చూడండి, హరి అండ్ ఐ 3-1 ఆర్డర్లో వచ్చింది. ఇది కూడా పాసిబులే. ఆప్షన్ 4 1-3 ఆర్డర్లో వచ్చింది. సో ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసాం. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 3 అని అంటే ఆప్షన్ 3 చూడండి, బోత్ హరి అండ్ ఐ డోంట్ లైక్ హారర్ ఫిల్మ్స్ అని అంటున్నారు. ఇది కరెక్టా? బోత్ హరి అండ్ ఐ ఈ పార్ట్ వరకు కరెక్టే. డోంట్ లైక్ కరెక్టా గైస్? ఇది మనం ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ లెసన్లో నేర్చుకున్నాం. డూ, డిడ్, డస్. వీటి పక్కన ఇవి హెల్పింగ్ వర్బ్స్ లాగా వస్తే కనుక మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉండాలని నేర్చుకున్నాం కదా. కానీ ఇక్కడ ఇట్లా ఉంది, V2 ఫామ్లో ఉంది. ఇవి ఇట్లనే కాదు, డోంట్ లాగా రావచ్చు, ఐ మీన్ డిడెంట్, డజంట్, లేదా డు నాట్, డిడ్ నాట్, డస్ నాట్. ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనం అక్కడ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్లో. వీటి ఇంపార్టెన్స్ ఏందో కూడా చూసాం, రైట్? ఇట్లా మీరు స్ప్లిట్ చేయలేకపోయిండ్రు అని అంటే సెంటెన్స్ ఫార్మ్స్ని రాబట్టడం కష్టం హెల్పింగ్ వర్బ్స్ లేని సెంటెన్సెస్లో. రైట్? డోంట్ అయినొచ్చు, డిడెంట్ అయినొచ్చు, డజంట్ అయినొచ్చు, లేదా ఎక్స్పాండెడ్ ఫార్మ్ అయిన డు నాట్, డిడ్ నాట్, డస్ నాట్. ఇక్కడ డోంట్ వచ్చింది, లైక్ అని వచ్చింది, V2 వర్బ్, అందుకే ఎలిమినేట్ చేయొచ్చు అది. రైట్? డూ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్ కనిపించింది అంటే దాని తర్వాత నాట్ ఉన్నా లేకపోయినా మనకు V1 వర్బ్ మాత్రమే కనిపించాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? V2 వర్బ్ కనిపిస్తుంది కాబట్టి ఎలిమినేట్ చేసాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. ఆప్షన్ 4లో 4 చూడండి. ఆప్షన్ 4లో కూడా ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ మాత్రమే కాకుండా వేరే ఎర్రర్ కూడా ఉంది. అదేంది? డజంట్ లైక్ హారర్ ఫిల్మ్స్. ఈ రూల్ ప్రకారం డస్ నాట్ V1 వచ్చింది కరెక్టే, డస్ నాట్ V1. కానీ హరి అండ్ ఐ అనేది కాంపౌండ్ సబ్జెక్ట్ కదా, ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు కదా. బోత్ హరి అండ్ ఐ అనేది మనం ద సబ్జెక్ట్ హియర్ ఈస్ ప్లూరల్ సబ్జెక్ట్ కదా. దీంతో పాటు సింగులర్ వర్బ్ వాడిండు డస్ అనేది. ఈజ్ ఇట్ పాసిబుల్ గైస్? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ అయ్యి ఉండాలా, సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్లో రావాలి. ఇక్కడ మిక్స్ చేసిండు, ప్లూరల్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ యూజ్ చేసిండు. అందుకని ఈ రూల్ ప్రకారం కూడా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు మనం ఆప్షన్ 4ని. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. ఈ నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 2016లో అడిగారు. ఇది ఎందుకు తీసుకున్నా అంటే మనం నేర్చుకుంటున్న ఈ టాపిక్ యొక్క కాన్సెప్ట్ని అప్లై చేసి ఈ జంబుల్ వర్డ్స్కి సంబంధించిన ఈ క్వశ్చన్కి కూడా మనం ఆన్సర్ రాబట్టవచ్చు. రైట్? జంబుల్ వర్డ్స్. రైట్ గైస్, ఇక్కడ చూడండి, ట్రావెల్ ఏ, ఐ అన్నది బి అంట, అండ్ సి టుగెదర్ డి, సతీష్ అన్నది ఈ. ఇక్కడ మనకు ఒక క్లూ కనిపిస్తుంది, ఐ సతీష్. రైట్? ఐ అన్నది ఫస్ట్ పర్సన్, సతీష్ అన్నది థర్డ్ పర్సన్. ఇవి రెండు వచ్చినాయి అనుకోండి, సాధారణంగా మనం ఏం చేస్తాం, అండ్ అనే ఒక కంజంక్షన్ తీసుకొని ఈ రెండింటిని సబ్జెక్ట్ పొజిషన్లో పెట్టి కాంపౌండ్ సబ్జెక్ట్ చేస్తాం కదా. ఓకే, సో మనం నేర్చుకున్న ఆర్డర్ ఏంటి? 2-3-1 కదా. 2-3-1. ఇక్కడ 2 లేదు, మిగిలిన రెండు ఏ ఆర్డర్లో రావాలా? 3 and 1. కాబట్టి ఇది ఏమవుతుంది? ఐ అండ్ సతీష్ కాకుండా సతీష్ అండ్ ఐ అవుతుంది కదా. అండ్ ఐ అంటే సతీష్ ఈజ్ ఈ, అండ్ అన్నది సి, ఐ అన్నది 1. సో ఐ అన్నది బి. సో ఈసీబీ ఆర్డర్ ఉన్న ఆప్షన్స్ని చూడండి, అవి లేని వాటిని ఎలిమినేట్ చేయండి. ఈసీబీ లేదు, ఇక్కడ బీసీఈ ఉంది. ఆప్షన్ 1 ఈజ్ గాన్. ఆప్షన్ 2లో ఈసీబీ ఉంది. వెయిట్, ఆప్షన్ 3లో కూడా ఈసీబీ ఉంది. ఆప్షన్ 4లో బీసీఈ ఉంది. ఎలిమినేట్ చేద్దాం. కన్ఫ్యూజ్ చేయడానికి బీసీఈ ఇచ్చిన చూడండి, ఐ అండ్ సతీష్ అన్నాడు. బి అంటే ఐ కదా, రైట్? ఐ అండ్ సతీష్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు. బి ఆప్షన్ 1లో, ఆప్షన్ 4లో. బీ కేర్ఫుల్. నా ఈసీబీ తర్వాత ఏడీ రావాలా, డిఏ రావాలా? అంటే మీరు సతీష్ అండ్ ఐ ట్రావెల్ టుగెదర్ అంటారా, లేకపోతే టుగెదర్ ట్రావెల్ అంటారా గైస్? ఇది కూడా మనకు అడ్వర్బ్స్ లెసన్ బేస్ చేసుకొని ఇచ్చిన టాపికే. మనం ఎప్పుడు కూడా టుగెదర్ని లాస్ట్ యాడ్ యూజ్ చేస్తాం. దే వెంట్ అవుట్ టుగెదర్, దే వెంట్ టు మూవీ టుగెదర్, ఇట్లానే యూజ్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ ఈసీబీ ఏడి, ఇట్ ఈస్ నాట్ డిఏ. టుగెదర్ ట్రావెల్ కాదు. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ దిస్ వన్. సో మీరు నేర్చుకుంటున్న ఈ ప్రొనౌన్స్ లెసన్ యొక్క కాన్సెప్ట్ని మనం జంబుల్ వర్డ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడో యూజ్ అవుతాయి గైస్. సో బీ కేర్ఫుల్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పేపర్ సెట్ చేసి రోల్లో ఎర్రర్స్ ఇచ్చింది, ఈ రూల్స్ ఫాలో అవుతలేరు. See this. In the following question, the sentence given with blank to be filled in with an appropriate word. Select the correct alternative out of the 4 and indicate it by selecting the appropriate option under. Sentence ఏమిచ్చిండు? Dash and my younger brother went to the movies all by ourselves.
ఓకే, మై యంగర్ బ్రదర్ అని థర్డ్ పర్సన్, రైట్? అండ్ అనే ఒక కంజంక్షన్ యూజ్ చేసిండ్రు. ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ రావాలి. వెంట్ అనే వర్బ్కి ఇది మొత్తం ఏమవుతుంది, కంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది కదా. ఎందుకు అని అంటే అండ్ అనే రెండు సబ్జెక్ట్స్ని అండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేసింది కాబట్టి. నౌ లుక్ ఎట్ దిస్. మై సెల్ఫ్ అన్నది ఇంతకుముందు చూసినాం కదా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ పొజిషన్లో మాత్రమే వస్తాయి, సబ్జెక్ట్ పొజిషన్లో రావాలి. అందుకే ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసినాం. ఇది కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంది, ఎలిమినేట్ చేసినాం. నౌ మైన్, ఐ. యాక్చువల్గా అయితే ఏ రెండు కూడా పోవద్దు, ఎందుకు ఆర్డర్ రాంగ్ ఉంది. ఇక్కడ వన్ రావాలి. మనం ఆప్షన్స్ చూస్తే ఐ అన్నా మైన్ అన్నా ఫస్ట్ పర్సనే కదా, రైట్? సో ఏ రూపంలో వచ్చినా ఇక్కడ రావాల్సింది ఫస్ట్ పర్సన్ రావాలి. నా వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి గైస్, ఫస్ట్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఇట్లా రాకూడదు యాక్చువల్గా, 3-1 ఆర్డర్లో రావాలి, కానీ పేపర్లో అట్లా ఇచ్చింది. వై కాన్ డూ ఎనీథింగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంది ఇక్కడ, ఐ. వై నాట్ మైన్? మైన్ అన్నది పొసెసివ్ ప్రొనౌన్ కదా. ఈ పొసెసివ్ ప్రొనౌన్ బోత్ ఇట్ కెన్ ఆక్యుపై బోత్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ ఆఫ్ ఎ వర్బ్ కదా. మళ్ళీ దీన్ని ఎందుకు ఎలిమినేట్ చేసామనంటే, దీన్ని ఎలిమినేట్ చేయడానికి మనకు ప్రొనౌన్స్ లెసన్లో ఉన్న కాన్సెప్ట్ కాకుండా కంజంక్షన్స్ యొక్క కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం దాన్ని ఎలిమినేట్ చేసాం. ఎందుకు అంటే అండ్ అనే కంజంక్షన్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ప్యారలలిజం అంటారు. ప్యారలలిజం అని అంటే అండ్ అనే కంజంక్షన్ ఏ రెండు పదాలను అయితే జాయిన్ చేస్తుందో దానికి ముందు వచ్చినవి దాని తర్వాత వచ్చినవి రెండు కూడా సేమ్ టైప్లో ఉండాలి. మైన్ అనేది పొజిషన్ని తెలుపుతుంది, కానీ మై యంగర్ బ్రదర్ అనే పదం ఏదైనా ఈ నౌన్ ఫ్రేజ్ పొజిషన్ని తెలుపుతుందా? నో, రైట్? అట్లాంటప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేయలేం. ఒక నౌన్ని జాయిన్ చేయొచ్చు. ప్రొనౌన్ ఈజ్ ఆల్సో నాన్ క్లాస్ వర్డ్. నౌన్ కూడా ఫ్రేజ్ రూపంలో ఉండొచ్చు, నో ప్రాబ్లం. అండ్ అట్లాంటి వాటిని జాయిన్ చేస్తుంది, కానీ రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్ నౌన్స్ లేదా ప్రొనౌన్స్ ఉండాలి. రైట్? అందుకని మనము మైండ్ని తీసుకోకుండా మైండ్ అన్నది పొసెషన్ని తెలుపుతుంది. మై యంగర్ బ్రదర్ అనే నౌన్ ఫ్రేజ్ పొసెషన్ని తెలపట్లేదు. మై యంగర్ బ్రదర్ని చేంజ్ చేయలేం కాబట్టి మనం మైండ్ని ఎలిమినేట్ చేసాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఇది సెంటెన్సెస్ టాకింగ్ అబౌట్ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్. ఏదైనా చెడు జరుగుతుంది, జరిగింది, జరగబోతుంది అనే అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ని తెలిపే సెంటెన్సెస్లో ఈ ప్రొనౌన్స్ ఆర్డర్ 1, 2, 3లో రావాలి. ఇక్కడ మనం 2, 3, 1 వాడితే కనుక తప్పు. 2, 3, 1 వాడద్దు ఇక్కడ. సో యూ, రామ్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బి చైడెడ్ బై ది ప్రిన్సిపల్. యూ అన్నది సెకండ్ పర్సన్, రామ్ అన్నది థర్డ్ పర్సన్, ఐ అన్నది ఫస్ట్ పర్సన్. 2, 3, 1 ఆర్డర్లో ఇచ్చింది. కానీ ఇక్కడ చూడండి, చైడెడ్ బై ది ప్రిన్సిపల్. చైడెడ్ అంటే చైడింగ్ అంటే తిట్టడం, తిట్టబడతాము అని చెప్తున్నారు. సో దిస్ సెంటెన్స్ ఇస్ టాకింగ్ అబౌట్ సమ్ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్ కదా. అందుకని ఇక్కడ 2, 3, 1 కాకుండా ఏ ఆర్డర్లో రావాలా, 1, 2, 3 ఆర్డర్లో రావాలి. సో దీన్ని కరెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఐ, యూ అండ్ రామ్ ఆర్ గోయింగ్ టు బి చైడెడ్ బై ద ప్రిన్సిపల్. దిస్ ఇస్ అ కరెక్ట్ ఫామ్. అట్లనే ఇంకో కాన్సెప్ట్ కూడా గుర్తు చేసుకున్నాం కదా. ఒకవేళ ప్రొనౌన్స్ ఆర్ ఇన్ ద ప్లూరల్ ఫార్మ్స్ 1, 2, 3 ఆర్డర్లో రావాలి. ఇదైతే ఇంతవరకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎప్పుడు అడగలేదు, ఓన్లీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగింది. కాబట్టి దీన్ని నేర్చుకోండి అంతే. దీని గురించి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దని, బట్ కీప్ దిస్ ఇన్ మైండ్. యూ, దే అండ్ వై ఆర్ గోయింగ్ టు తిరుపతి టుమారో. యూ అనేది సెకండ్ పర్సన్, దే ఇస్ థర్డ్ పర్సన్, వై అనేది ఫస్ట్ పర్సన్. కాకపోతే ఇవి చూస్తే మనకు అన్ని ప్లూరల్లో ఉన్నాయి కదా. వై ఈస్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దే ఇస్ థర్డ్ పర్సన్ ప్లూరల్, యూ ఇస్ సెకండ్ పర్సన్ ప్లూరల్. దీన్ని కరెక్ట్ చేస్తే ఎట్లా చేస్తారు, వై ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ దే థర్డ్ పర్సన్ ప్లూరల్. 1, 2, 3 ఆర్డర్లో రావాలి. కాకపోతే ఇట్లా వచ్చినా కూడా ఇది కరెక్ట్ కాదు కేసు. ఎందుకంటే అది యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అయ్యొచ్చు, ప్లూరల్ అయ్యొచ్చు. అందుకని వై ఇట్లా ఉంటే కనుక అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి, యూ బోత్, రైట్? ఇట్లా బోత్ అనే ఒక ప్లూరల్ నౌన్ కనుక వచ్చింది అనుకోండి దీని పక్కన, అట్లాంటప్పుడు యూ ఇస్ ప్లూరల్ అని మనకు కన్ఫర్మ్ అవుతుంది. అట్లాంటప్పుడు మాత్రమే దీన్ని ప్లూరల్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసి 1, 2, 3 ఆర్డర్ లాగా వచ్చేలాగా చూసుకోండి. ఇంతకుముందు మనం చూసాం కదా, ఒక ఆప్షన్లో అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇచ్చినా అయినా కూడా మనం దాన్ని ఎలిమినేట్ చేసాం. ఎందుకు అంటే ఇది యూ అన్నది సింగులర్ అయ్యొచ్చు, ప్లూరల్ అయ్యొచ్చు, అది ప్లూరల్ అని కన్ఫర్మ్ చేయడానికి ఏది లేదు కాబట్టి. సో దిస్ ఈస్ అబౌట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ గైస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఈస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యొక్క ప్రాపర్టీస్ ఏందో తెలుసుకుందాం మనం. వీటిని కూడా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ ప్రొనౌన్స్ అనే రెఫర్ చేస్తారు, ఎందుకంటే ఇవి కూడా పర్సన్స్ని బట్టి చేంజ్ అవుతాయి కాబట్టి. సో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ కావచ్చు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా కావచ్చు. ఈ సంగతి మనం ఇంతకుముందే చూసాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈజ్ సెడ్ టు బి ఇన్ యాక్యుజేటివ్ లేదా ఆబ్జెక్టివ్ కేస్. నౌన్స్ కేసులో చూసాం కదా, ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తే కనుక అది యాక్యుజేటివ్ కేస్ లేదా ఆబ్జెక్టివ్ కేసులో ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. సేమ్ ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా యాక్యుజేటివ్ కేస్ లేదా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉంటాయి. ఈ టేబుల్ మనం ఇంతకుముందు చూసాం. ఫర్ ఎవ్రీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ దెర్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఫామ్. అది ఏంటి అని అంటే ఐ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్కి మీ అన్నది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది, ఓయికి అస్, యూకి యూ, ఇట్ డజంట్ చేంజ్. అట్లనే దేకి దెమ్, షీకి హర్, హీకి హిమ్ అవుతుంది అండ్ ఇట్కి ఇట్ అవుతుంది, రైట్? ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఇవి ఆబ్జెక్టివ్ కేసులో ఉంటాయి. వీటి ఫర్దర్ ప్రాపర్టీస్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ బేసిక్ రూల్ అబౌట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంది అని అంటే, ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పొజిషన్లో యూజ్ చేయాలి, సబ్జెక్ట్ పొజిషన్లో యూజ్ చేయరాదు.
హిమ్ కేమ్ ఫర్ మీ, కేమ్ అన్నది వర్బ్, దీని సబ్జెక్ట్ పొజిషన్లో హిమ్ అనే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని యూజ్ చేశాను. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా, అందుకే దిస్ ఇస్ రాంగ్. ద కరెక్ట్ ఫార్మ్ ఇస్ హీ కేమ్ ఫర్ మీ. కేమ్ అనే వర్బ్కి హీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది. దిస్ ఇస్ కరెక్ట్. ఈ క్వశ్చన్ చూడండి, 2022 ఏపీ టెట్లో అడిగింది పేపర్ 2లో. చూస్ అ వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్ లాగా యూజ్ చేయగలిగిన వర్డ్ ఏది. ఇక్కడ ప్రొనౌన్ అని క్లూ కూడా ఇవ్వలేదు మీకు. ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయగలిగింది అవర్. ఆప్షన్ 2 అవర్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే అవర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్ కదా, దిస్ ఈస్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్, కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు పొసెసివ్ అడ్జెక్టివ్ ఎక్కడ కూడా సింగిల్గా రాలేదు, సబ్జెక్ట్ కాదు ఆబ్జెక్ట్ కాదు సెంటెన్స్లో ఎక్కడ కూడా, నాట్ జస్ట్ ఇన్ ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఇది ఎక్కడ కూడా సింగిల్గా రాలేదు, కాబట్టి ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసినాం. అండ్ మైసెల్ఫ్ అన్నది ఇంతకుముందు చూసినాం కదా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, అది ఓన్లీ ఆబ్జెక్ట్ పొజిషన్లో రాగలుగుతుంది, అందుకని దీన్ని ఎలిమినేట్ చేసినాం మనం. దాని తర్వాత దెమ్ అన్నది దే అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ రూపం, కానీ ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏమడుతున్నాడు, సబ్జెక్ట్ పొజిషన్లో రాగలిగిన వర్డ్ ఏది. దెమ్ అన్నది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, అది సబ్జెక్ట్ పొజిషన్లో రాలేదు. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ పొసెసివ్ ప్రొనౌన్. మైండ్ సబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా రావచ్చు. పొసెసివ్ ప్రొనౌన్ ఇది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు. ఆల్రైట్, అందుకని దిస్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎక్కడెక్కడ రావచ్చు అనేది ఇది సెకండ్ రూల్. ద ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కెన్ కమ్ ఆఫ్టర్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, లేదా ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ లాగా రావచ్చు. ఎగ్జాంపుల్, హీ కేమ్ ఫర్ మీ. ఫర్ ఐ అన్నారంటే ఇది తప్పు, ఫర్ ఐ అంటే తప్పు, ఫర్ మీ అన్నది కరెక్ట్. ఓకే, అట్లనే ద బేబీ స్మైల్ అట్ హర్. అట్ షీ అనలేము మనం ఇక్కడ, అట్ షీ అనలేము. సిమిలర్లీ దే వెంట్ ఆఫ్టర్ హిమ్. ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం అయి ఉండాలా. ఒకవేళ ఇట్లా ఇక్కడ కనుక హీ వాడింది అనుకోండి, దే వెంట్ ఆఫ్టర్ హీ అంటే దట్ ఈస్ ఎ మిస్టేక్. ఆల్రైట్, ఆఫ్టర్ హిమ్ అనాలి. దెర్ ఈస్ నథింగ్ బిట్వీన్. బిట్వీన్ అన్నది ప్రిపోజిషన్. ఓకే, బిట్వీన్ హర్ అండ్ మీ. ఆల్రైట్, హర్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, మీ అన్నది కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ వచ్చింది, అట్లాంటప్పుడు మీ అని ఎట్లా వాడతామని మీకు డౌట్ రావచ్చు కదా. ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం, అండ్ అనే కంజంక్షన్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. దానికి ముందు వచ్చిన పదం ఏ రూపంలో ఉంటే, ఏ ప్రాపర్టీ ఉంటే, దాని తర్వాత వచ్చిన పదానికి కూడా సేమ్ ప్రాపర్టీ ఉండాలి. ఇక్కడ చూడండి, బిట్వీన్ అనే ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది కాబట్టి హర్ అన్నది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపంలో ఉంది. రైట్, అండ్ జాయిన్ చేయగలిగితే దాని ముందు వచ్చిన హర్, దాని తర్వాత వచ్చిన మీ రెండు కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపంలోనే ఉండాలి. ఉందా? అట్లా ఉంది కాబట్టి దిస్ ఇస్ కరెక్ట్. ఈ నెక్స్ట్ రూల్ చూడండి, లెట్ అనే వర్బ్ తర్వాత కూడా మనకు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మాత్రమే రావాలి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇది రెండు రకాలుగా రావచ్చు మనకు. ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో లెట్ అనే V1 వర్బ్తో డైరెక్ట్గా సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. రైట్, ఇక్కడ ఒక ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఉంటుంది, అది ఎప్పటికీ కూడా యూ అయింటుందని మనం నేర్చుకున్నాం కదా. యూ అట్లా రావచ్చు, అట్లా వచ్చినా కూడా లెట్ పక్కన ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం మాత్రమే రావాలి. ఎగ్జాంపుల్, లెట్ మీ గో నౌ. అట్లనే లెట్ us వాచ్ ఎ మూవీ, ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపంలోనే ఉంది. వీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్కి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఇది. అస్ అన్నది నార్మల్ సెంటెన్సెస్లో కూడా, అంటే ఇన్విజిబుల్ సబ్జెక్ట్ కాకుండా ఒక సబ్జెక్ట్ని తీసుకొని వచ్చినా కూడా లెట్కి రైట్ సైడ్ వచ్చిన పదం ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపంలోనే ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ చూసాం, ద టీచర్ లెట్ ద స్టూడెంట్స్ లీవ్ అర్లీ. ఇక్కడ స్టూడెంట్స్ కాకుండా వాళ్ళను దెమ్ అని రెఫర్ చేయొచ్చు మనం. ద టీచర్ లెట్ దెమ్ లీవ్ అర్లీ. ఓకే, దెమ్ అన్నది ద స్టూడెంట్స్ అనే నౌన్ని రెఫర్ చేస్తుంది. రైట్, దీన్ని తీసేసి మనం దెమ్ కూడా పెట్టొచ్చు. దెమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం అయిండాలి. ఇక్కడ ద స్టూడెంట్స్ అనే నౌన్ కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉంది, యాక్యూజేటివ్ కేసులోనే ఉంది. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ రూల్కి ఒక ఎక్సెప్షన్ ఏంటి అని అంటే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో మనము దాన్ అనే ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాకుండా సబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడతాం. ఎందుకు అనేది మీకు ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అర్థమవుతుంది. వెన్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ టూ పర్సన్స్, ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు ఆ రెండు పర్సన్స్ కూడా సేమ్ కేసులో ఉండాలి. హీ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ హీ అని ఎవరినో రెఫర్ చేస్తున్నారు, హర్ అని ఎవరో ఒక లేడీని రెఫర్ చేస్తున్నారు. హీ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉంది కదా, అట్లాంటప్పుడు దాని తర్వాత వచ్చే ప్రొనౌన్ కానీ నౌన్ కానీ కూడా సబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. అందుకే ఇది తప్పు. దాని అనే ప్రిపోజిషన్ అయినా కూడా ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్రొనౌన్ కాకుండా, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాకుండా సబ్జెక్టివ్ ప్రొనౌన్ని వాడతాం. ఇది మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లెసన్లో బాగా అర్థమవుతుంది. అట్లా కాకుండా వెన్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ అనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో కంపారిజన్ వాజ్ బిట్వీన్ టూ సబ్జెక్ట్స్. హీని షీతో కంపేర్ చేస్తున్నాం. దాంట్లోనే కంపారిజన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు యాజ్ అనే ప్రిపోజిషన్ పక్కన లేదా దాన్ అనే ప్రిపోజిషన్ పక్కన మనకు ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్రొనౌనే రావాలి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి.
జస్ట్ ఓవర్వ్యూలా గుర్తుపెట్టుకోండి. దీన్ని డీపర్గా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లెసన్లో బాగా నేర్చుకుందాం. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఈస్ కంపేర్డ్ విత్ సబ్జెక్ట్ ఫస్ట్ కేసులో, అంటే ఈ కేసులో సబ్జెక్ట్ ఈస్ కంపేర్డ్ విత్ సబ్జెక్ట్. అదే ఈ కేసులో ఆబ్జెక్ట్ ఈస్ కంపేర్డ్ విత్ ఆబ్జెక్ట్. అందుకని ఆబ్జెక్ట్ ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి కాబట్టి యూ అన్నది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది, అందుకే ఇక్కడ హిమ్ అన్నది కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉంది. ఈ ఫిఫ్త్ రూల్ చూడండి. బట్ అనేది జనరల్లీ కంజంక్షన్ కదా, కానీ అప్పుడప్పుడు బట్ని మనం ప్రిపోజిషన్ లాగా కూడా యూజ్ చేస్తాం. అట్లాంటప్పుడు ఈ బట్ అనే ప్రిపోజిషన్ పక్కన జనరల్లీ ఏ ప్రిపోజిషన్ పక్కన అయినా ఒక్క ఎక్సెప్షన్ అయినా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో తప్ప వచ్చే ప్రొనౌన్ ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి కదా. సో ఈ ప్రిపోజిషన్ లా పనిచేస్తున్న కంజంక్షన్ బట్ తర్వాత కూడా మనకు ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్రొనౌనే వస్తుంది. ఎవ్రీవన్ ఎల్స్ బట్ హర్. ఇక్కడ షీ అంటే రాంగ్, ఇక్కడ షీ అనలేం మనం. ఎవ్రీవన్ బట్ షీ అనలేం, ఎందుకు బట్ అనేది ప్రిపోజిషన్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి. అలాగే ప్రిపోజిషన్స్లో ఇది మనం ఇంకా చూస్తాం, కంజంక్షన్స్లో కూడా మీకు అర్థమవుతుంది. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇంకెక్కడ యూజ్ చేస్తాం అంటే ది సిక్స్త్ రూల్. ఇఫ్ ఎ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఇట్ ఫాలోడ్ బై ఏ లింకింగ్ వర్బ్ అంటే బీ ఫార్మ్ వర్బ్, దెన్ ద ప్రొనౌన్ ఫాలోయింగ్ ఇట్ మస్ట్ బి ఇన్ నామినేటివ్ కేస్. అట్లాంటప్పుడు అది నామినేటివ్ కేసులో ఉండాలి. అంటే సెంటెన్స్ ఇట్తో స్టార్ట్ కావాలా, దాని తర్వాత బీ ఫార్మ్ వర్బ్ ఉండాలా, దాని తర్వాత వచ్చే ప్రొనౌన్ ఏదైనా కూడా నామినేటివ్ కేసులో ఉండాలి. అంటే ఆబ్జెక్టివ్ కేసులో కాదు, సబ్జెక్టివ్ కేసులో ఉండాలి. ఇట్ ఈస్ మీ హూ డిడ్ ఇట్ అనొద్దండి ఇక్కడ. ఇట్ ఈస్ మీ హూ డిడ్ ఇట్ అనొద్దు. ఎందుకనంటే ఇది ఆబ్జెక్ట్ పొజిషన్లో లేదు, సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. అది ఇట్లాంటిది క్రిటికల్ థింగ్స్ ఎక్కడ ఎదురైతాయి అంటే మనకు సెంటెన్స్ కనుక ఇట్తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత బీ ఫార్మ్ వర్బ్ ఉంది అనుకోండి, అట్లాంటి కేసెస్లో మనకు ఇట్లాంటి పదాలు ఎదురవుతాయి. రైట్, ఇట్ తర్వాత ఈజ్ కానీ వాజ్, యామ్, ఆర్ ఇట్లాంటి జనరలీ ఈజ్ కానీ వాజ్ కానీ వస్తుంది. రైట్, బీ ఫార్మ్ వర్బ్స్లో కూడా ఈజ్ కానీ వాజ్ కానీ వస్తుంది ఇట్తో స్టార్ట్ అయిన సెంటెన్సెస్లో, ఎస్పెషల్లీ ఇట్లాంటి సెంటెన్సెస్లో. ఆ బీ ఫార్మ్ వర్బ్ తర్వాత స్టార్ట్ మనకు కనిపించే ప్రొనౌన్ ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ కేసులో ఉండాలని గుర్తుపెట్టుకోండి. రైట్, సబ్జెక్టివ్ కేసులో. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు యూజ్ చేస్తే తప్పదు, మీ అని యూజ్ చేస్తే తప్పు, ఇక్కడ హర్ అని యూజ్ చేస్తే కూడా తప్పు. ఇట్ ఈస్ హర్ హూ వాజ్ కాల్డ్ ఫస్ట్ అని అంటే తప్పు, ఇట్ ఈస్ షీ హూ వాజ్ కాల్డ్ ఫస్ట్. ఇట్ వాజ్ షీ అని కూడా అనొచ్చు. ద థర్డ్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆర్ పొసెసివ్ ప్రొనౌన్స్. ఇక్కడనే మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా నేర్చుకోవాలి. ఎందుకు ప్రొనౌన్స్ ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్స్ లా కూడా పనిచేస్తాయి సేమ్ ఫామ్లో. ఇంతకుముందు మనం చూసాం కదా. లెట్ us see what they are. See, I అన్న సబ్జెక్టివ్ ప్రొనౌన్ కి ఆబ్జెక్టివ్ రూపం ఇస్ మీ, దానికి పొసెసివ్ ప్రొనౌన్ రూపం మైన్ కదా. దిస్ పెన్ ఈజ్ నాది, నాకు చెందినది. దిస్ పెన్ బిలాంగ్స్ టు మీ అనే మీనింగ్తో ఈ సెంటెన్స్ మీరు ఒక పదం ఈ బ్లాంక్లో ఫిల్అప్ చేసి కంప్లీట్ చేయాలి. అది ఏంటి అని అంటే మైన్. దిస్ పెన్ ఈజ్ మైన్ అంటారు. అట్లనే వీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ యొక్క పొసెసివ్ ప్రొనౌన్ రూపం అవర్స్. దిస్ పెన్ ఈజ్ అవర్స్. అట్లనే దిస్ పెన్ ఈజ్ యువర్స్. యూకి యువర్స్ అవుతుంది, దేకి దేర్స్ అవుతుంది. అట్లనే షీకి హర్స్, హీకి హిజ్, అండ్ ఇట్కి ఇట్స్. రిమెంబర్ ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ లేదని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో సెంటెన్స్ తీసుకుందాం. దిస్ ఈజ్, ఇది ఆల్రెడీ మనం చూసాము, డాష్ పెన్. ఇక్కడ ఏ పదం పోతే కింద వచ్చిన ఈ సెంటెన్స్కి పైన ఉన్న ఈ సెంటెన్స్ మీనింగ్ సిమిలర్ అవుతుంది. అదేంది మై కదా. సో ప్రతి సబ్జెక్టివ్ ప్రొనౌన్కి పొసెసివ్ ప్రొనౌన్తో పాటు పొసెసివ్ అడ్జెక్టివ్ రూపం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీకి అవర్ పెన్, యూకి యువర్ పెన్, దేకి దేర్ పెన్, షీకి హర్ పెన్, హీకి హిస్ పెన్, ఇట్కి ఇట్స్ పెన్. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్ రూపాలు సేమ్ ఉంటాయి లాస్ట్ హీకి ఇట్కి. మిగిలిన ఏ ప్రొనౌన్ అయినా అడ్జెక్టివ్ అయినా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. పదాన్ని చూసి అది పొసెసివ్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. కాకపోతే హీకి ఇట్కి మనం అట్లా డిఫరెన్షియేట్ చేయలేము. ఎందుకు, దాని పొసెసివ్ ప్రొనౌన్ హిజ్, పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా హిజే. ఇట్ యొక్క పొసెసివ్ ప్రొనౌన్ ఇట్స్, పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా ఇట్సే. ఇది పొసెసివ్ ప్రొనౌనా పొసెసివ్ అడ్జెక్టివ్ అని డిసైడ్ చేసుకోగలగాలంటే దాన్ని మనం సెంటెన్స్లో యూజ్ చేయాల్సిందే, అయితేనే డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాం. సో దీని గురించి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీటితో పాటు వన్ అనే ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్ కూడా వస్తుంది. దానికి కూడా మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం సేమ్, అదేంది వన్నే. దీని పొసెసివ్ అడ్జెక్టివ్ రూపం మాత్రం వన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అపాస్ట్రఫీ ఎస్, నౌన్స్ లాగా అపాస్ట్రఫీ ఎస్తో వస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. వీటి ప్రాపర్టీస్ ఏంటివో చూసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే చూసాం కదా, పొసెసివ్ ప్రొనౌన్స్ ఎక్కడైనా రావచ్చు. ప్రొనౌన్స్ మాత్రం మనకు సబ్జెక్ట్ పొజిషన్లో, వర్బ్ యొక్క ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ పొజిషన్లో, వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్లో, ఈ రెండు పొజిషన్స్లో రావచ్చు ఎక్కడైనా. కానీ పొసెసివ్ అడ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి, సింగిల్గా ఏ పొజిషన్లో కూడా రాలేదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, ఏ పొజిషన్లో కూడా, నాట్ జస్ట్ ఇన్ ఇంగ్లీష్, ఏ పొజిషన్లో కూడా రాలేదు. రైట్, ఎందుకు అనంటే అది పొసెసివ్ అడ్జెక్టివ్ అయిందంటే దీని పక్కన మనకు నౌన్ కంపల్సరీగా కనిపించాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్లో ఇట్లా గుర్తుపెట్టుకోండి, మై పక్కన నౌన్, అవర్ పక్కన నౌన్, దిస్ ఈస్ కంపల్సరీ. అట్లా లేనిదే దాని యూసేజ్ ఇన్ ఎ సెంటెన్స్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, ఇట్ ఈస్ ఎరోనియస్ అన్నట్టు, అంటే మిస్టేక్ అని అర్థం. సో ఇది దీని ప్రాపర్టీ. దీనిపైన అడిగిన క్వశ్చన్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్
ఏపీ టెట్ 2022లో అడిగారు. చూస్ అ వర్డ్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఈ పొజిషన్లో రాగలిగిన వర్డ్ ఇది అని అంటున్నాడు. ఇక్కడ క్లూనే లేదు మనకు. వర్డ్ అని అంటున్నాడు. రిమెంబర్ ప్రొనౌన్ కానీ ఏ పదం కానీ వాడలేదు. ఫస్ట్ ఎలిమినేట్ చేయగలిగింది ఏమనుకున్నాం ఇక్కడ అవర్ కదా. ఎస్, అవర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. అది ఎక్కడ కూడా రాలేదు. సబ్జెక్ట్ వదిలిపెట్టండి, ఆబ్జెక్ట్ కాదు, ఎక్కడ కూడా రాలేదు. నాట్ జస్ట్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ ఎనీ లాంగ్వేజ్. దెన్ మైసెల్ఫ్ అన్నది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, అది ఓన్లీ ఆబ్జెక్ట్ పొజిషన్లో రాగలుగుతుంది. కానీ ఇక్కడ ఏం అడిగిండు, సబ్జెక్ట్ పొజిషన్లో రాగలిగినది ఇది అని అడిగింది. అందుకే ఆప్షన్ 3ని కూడా ఎలిమినేట్ చేసినాం. దెమ్ అన్నది దే అనే ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్టివ్ రూపం, అది ఆబ్జెక్ట్ పొజిషన్లో రాగలుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం కావాలంటే సబ్జెక్ట్ పొజిషన్లో రాగలిగింది. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ మైన్. మైన్ ఈజ్ ఎ పొసెసివ్ ప్రొనౌన్, అది సెంటెన్స్లో సబ్జెక్టివ్ లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు. పొసెసివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా రావచ్చు. ఎక్కడ వచ్చినా దానికి వాల్యూ ఉంటుంది. ఇంతకుముందు క్వశ్చన్ వాస్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా ఏపీ 2022లో అడిగాను, పేపర్ 2లో అడిగాను. చూస్ ఎ సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్ అంట. సుధా ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఈజ్ అన్నది వర్బ్, సుధా అన్నది సబ్జెక్ట్. ఇట్లా అనలైజ్ చేయండి. ఏ గుడ్ గర్ల్ అన్నది కాంప్లిమెంట్ కదా. లింకింగ్ వర్బ్స్ కి ఈజ్ ఎ లింకింగ్ వర్బ్, రైట్. లింకింగ్ వర్బ్స్ కి ఆబ్జెక్ట్స్ ఉండవు, కాంప్లిమెంట్స్ ఉంటాయి. ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్, రైట్. ఈ నౌన్ ఫ్రేజ్ లో ఏమేమి ఉంది మనకు, గర్ల్ అనే నౌన్ ఉంది, ఆర్టికల్ ఉంది. ఈ రెండు మొదలు పోగినది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. గుడ్ అన్నది అడ్జెక్టివ్, కానీ ఇస్ ఇట్ ఏ పొసెసివ్ అడ్జెక్టివ్? క్వశ్చన్ ఏమడిగాడు, పొసెసివ్ అడ్జెక్టివ్ కావాలి. సో ఈ స్టేట్మెంట్ కాదు. ఆప్షన్ 1 ఇస్ గాన్. సుధా వన్ మెనీ అవార్డ్స్. వన్ అన్నది వర్బ్, సుధా ఇస్ సబ్జెక్ట్. మెనీ అవార్డ్స్ అన్నది నౌన్ ఫ్రేజ్. దీంట్లో మెనీ అన్నది ఏంది, అవార్డ్స్ అన్నది ఏంది. అవార్డ్స్ అన్నది నౌన్ అవుతుంది, మెనీ అన్నది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ కాదు. ఆప్షన్ 2 ఇస్ ఆల్సో గాన్. సుధా డిజైన్డ్ హర్ కెరియర్. డిజైన్ అన్నది వర్బ్, సుధా ఇస్ ద సబ్జెక్ట్. హర్ కెరియర్, కెరియర్ అన్నది నౌన్, హర్ అన్నది అడ్జెక్టివ్. వాట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇది? ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ కదా. షీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ యొక్క పొసెసివ్ అడ్జెక్టివ్ రూపం హర్ కదా. ఇది పొసెసివ్ అడ్జెక్టివ్. దీంట్లో ఆప్షన్ 3లో మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంది. ఆప్షన్ 4లో ఉందా లేదా మరి? సుధా గాట్ 3 prizes. గాట్ అన్నది వర్బ్, సుధా ఇస్ ద సబ్జెక్ట్. 3 prizes అనే నౌన్ ఫ్రేజ్ లో ప్రైజెస్ అనే నౌన్ ఉంది, దాని ముందు వచ్చిన 3 అనే అడ్జెక్టివ్ ఉంది, రైట్. ఈ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అంటారు దీన్ని. మనం అడ్జెక్టివ్స్ లెసన్ లో చూసాం, రైట్. ఇది డెఫినెట్లీ పొసెసివ్ అడ్జెక్టివ్ అయితే కాదు కదా. పొసెసివ్ అడ్జెక్టివ్స్ 7 ఉన్నాయి, రైట్. ఆ 7లో మనం చూసిన 7లో 3 అన్నది ఒకటి కాదు, కాబట్టి ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3. సుధా డిజైన్ హర్ కెరియర్ అనే సెంటెన్స్ లో హర్ అనే పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంది. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2019 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగినారు. హే యూ కాంట్ టేక్ దట్, ఇట్స్ డాష్, ఐ బాట్ ఇట్ యెస్టర్డే. ఇక్కడ ఈ బ్లాంక్ లో ఏ పదం పోవాలా అని అడుగుతున్నారు. ఇట్స్ మై. ఆప్షన్ 2 మైని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా సింగిల్గా రాలేవు కదా. అది సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కాదు. నౌన్ లేకుండా పొసెసివ్ అడ్జెక్టివ్ సింగిల్గా రాలేదు. ఇక్కడ బ్లాంక్ తర్వాత ఏదైనా నౌన్ ఉందా, ఫుల్ స్టాప్ ఉంది. బ్లాంక్లో మనం పొసెసివ్ అడ్జెక్టివ్ అయిన మైని పెడితే నౌన్ విల్ బి మిస్సింగ్, కాబట్టి అందుకే దాన్ని ఎలిమినేట్ చేసినాం. ఇట్స్ మీ అని అంటామా? ఇట్స్ మీ అంటే నేను అంటున్నాం, కానీ యూ కాంట్ టేక్ దట్ అని ఏదో ఒక వస్తువుని గురించి మాట్లాడుతున్నారు కదా. వస్తువుని మీ అని రెఫర్ చేస్తామా? నో, రైట్. ఇట్స్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అంటే నేనే అని అర్థం, అది నేనే అని చెప్తున్నారు. వస్తువు నేను అవుతుందా? నో, రైట్. ఆప్షన్ 4 ఇస్ ఆల్సో గాన్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఇట్స్ మైన్. మైన్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్, రైట్ గైస్. అది సబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, రైట్. కాకపోతే ఇక్కడ కాంప్లిమెంట్ పొజిషన్లో వచ్చేది. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అంటే అర్థమైంది. ఇట్ ఈజ్ అన్నది లింకింగ్ వర్బ్ కదా. లింకింగ్ వర్బ్ కి రైట్ సైడ్ కాంప్లిమెంట్ రావచ్చు. దట్స్ పాసిబుల్ విత్ పొసెసివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా 2019 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగారు. నో, దట్స్ నాట్ అరుణ్ అండ్ ఆర్యాస్ కార్, డాష్ ఈజ్ రెడ్ అని మీకు ఇచ్చిన సెంటెన్స్. ఇక్కడ డాష్లో ఏం పోవాలనేది వేరే అనుకోవాలి. దాని ముందు ఇచ్చిన సెంటెన్స్ చూడండి. అరుణ్ అండ్ ఆర్య అపాస్ట్రఫీ ఎస్ అని యూజ్ చేసిండు. మనము పొసెసివ్ నౌన్స్ లో చూసినాము. 2 nouns more than 1 noun అంటే 2 or more nouns if they own something together, లాస్ట్ వచ్చిన నౌన్ కి మాత్రమే అపాస్ట్రఫీ యూజ్ చేస్తాం కదా, రైట్. వాళ్ళిద్దరు కలిసి ఈ కార్ ని ఓన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి? ఒకటే కార్ ఉంది, రైట్. ఇక్కడ అరుణ్ అండ్ ఆర్య వాళ్ళ యొక్క అని చెప్పాలి. వాళ్ళ యొక్క కార్ హిజ్ అంటమా? నో, రైట్. ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆప్షన్ 3 హిజ్ ఇస్ నాట్ కరెక్ట్. దేర్ అనేది అడ్వర్బ్. అడ్వర్బ్ ఫర్ ప్లేస్ కదా. అడ్వర్బ్ ఫర్ ప్లేస్. మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఈజ్ అనే వర్బ్ కి సబ్జెక్ట్ పొజిషన్ లో ఉన్న ఈ బ్లాంక్ లో ఏం రావాలి మనకు? సబ్జెక్టివ్ ప్రొనౌన్ కానీ సబ్జెక్టివ్ నౌన్, సబ్జెక్టివ్ కేసులో ఉన్న నౌన్ కానీ రావాలి. ఇక్కడ నౌన్స్ అయితే లేవు ఆప్షన్స్ లో. ఓకే, సో వాట్ షుడ్ యూ ఎక్స్పెక్ట్ హియర్ గైస్? సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆప్షన్ 1 చూడండి. దేర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్ కదా.
పొసెసివ్ అడ్జెక్టివ్ నౌన్ లేకుండా సింగిల్ గా రాగలుగుతా, ఈ నౌన్ లేకుండా రాలేదు కాబట్టి ఆప్షన్ 1 ని ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ దేర్స్. దేర్స్ అన్నది పొసెసివ్ ప్రొనౌన్. ఇట్ కెన్ కమ్ అలోన్ ఐదర్ ఇన్ సబ్జెక్ట్ పొజిషన్ ఆర్ ఆబ్జెక్ట్ పొజిషన్, రైట్? సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడిగారు. ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఇస్ గ్రామటికలీ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ అంట. ఆప్షన్ 1 చూడండి. ద విమెన్ డిమాండెడ్ హర్ రైట్ టు లివ్. ఇక్కడ విమెన్ అని ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది, కానీ వాళ్ళని రెఫర్ చేయడానికి హర్ అని వాడొచ్చా? హర్ అంటే షీ ఉంటే కనుక, ఎవరో ఒక అమ్మాయి పేరు ఉంటే కనుక హర్ అనేది కరెక్ట్ అవుతుంది. హర్ అనే పొసెసివ్ ప్రొనౌన్, సారీ పొసెసివ్ అడ్జెక్టివ్. రైట్ అన్నది నౌన్ కదా, ఇక్కడ ఇది పొసెసివ్ అడ్జెక్టివ్. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ ఒక్క వ్యక్తిని సూచిస్తుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ కదా, అందుకని దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, దిస్ ఈస్ గ్రామటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. మీకు ఆప్షన్ 4 కొంతసేపు అయినా అర్థమవుతుంది. ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే కాంకర్డ్ లెసన్ ని బేస్ చేసుకుని ఉంది ఇది. అది మనం కాంకర్డ్ లెసన్ లో చూసాం. సింపుల్ గా చెప్పాలంటే అండ్ ద్వారా జాయిన్ చేయబడిన రెండు నౌన్స్, కామన్ నౌన్స్ ఏవైనా ఉంటే కనుక వాటికి రెండిట్లలో మొదటి దానికి ముందు మాత్రమే ఆర్టికల్ వచ్చింది అనుకోండి, అట్లాంటప్పుడు ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ఒకే పర్సన్ ఈ రెండు పొజిషన్స్ ని హోల్డ్ చేస్తున్నాడు. ఆయననే కంట్రోలర్, ఆయననే ఆడిటర్ జనరల్, అందుకే ఇక్కడ హిజ్ అన్నారు. ఇది ఆర్టికల్స్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లెసన్ కి సంబంధించింది. అట్లా కాకుండా ద కంట్రోలర్ అండ్ తర్వాత ద ఆడిటర్ ఉంటే కనుక అక్కడ ఇద్దరు 2 డిఫరెంట్ పర్సన్స్, అప్పుడు హిజ్ కరెక్ట్ కాకపోతుండే, దేర్ వర్డిక్ట్ అంటే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ 3 చూడండి. ఇది ఆప్షన్ 2 గ్రామటికల్లీ కరెక్ట్ కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ కాదు. ఆప్షన్ 3, నైదర్ ప్రిన్సిపల్ నాట్ ద స్టూడెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పోర్ రిజల్ట్స్ ఆఫ్ ద స్కూల్. ఇది కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి సంబంధించింది. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ నైదర్ నార్ కానీ ఆర్ ద్వారా కానీ రెండు నౌన్స్ జాయిన్ చేయబడితే వర్బ్ యొక్క ట్రూ సబ్జెక్ట్ నార్ కి రైట్ సైడ్ ఉంటుంది, లేదా వర్బ్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆర్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఏముంది? ద స్టూడెంట్స్ అని ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది, అందుకే ఆర్ అని ప్లూరల్ వర్బ్ తీసుకున్నాం. అట్లా కాకుండా ఇక్కడ ద స్టూడెంట్స్ బదులు ప్రిన్సిపల్ ఉంటే కనుక అప్పుడు ఆర్ బదులు ఈజ్ తీసుకోవాల్సి వస్తుండే. దిస్ ఇస్ కరెక్ట్. స్టూడెంట్స్ అనేది ప్లూరల్, ఆర్ అనేది కూడా ప్లూరల్ వర్బ్ కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈస్ పర్ఫెక్ట్ దేర్. ఇది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మనం ఏం చూస్తున్నాం? గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ గురించి చూస్తున్నాం కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఈచ్ ఆఫ్ ద విమెన్ పర్ఫార్మ్డ్ పూజ. ఎక్కడైనా సెంటెన్స్ లో సబ్జెక్ట్ పొజిషన్ లో ఈచ్ అని వచ్చిందంటే అది ఏ రూపంలో రానియండి. ఓకే, ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్. అండ్ ఇక్కడ ఆ రూల్ ఏం అప్లై కాదు. ఈచ్ ఆఫ్ ద విమెన్ పర్ఫార్మ్డ్ అనేది V2 లో ఉంది. సో V1 కానీ సింగులర్ లో ఉంటే కనుక మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూస్తుంది. మేబీ ఇక్కడ దీని గురించి అడిగింది అనుకుంటా. ఈచ్ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్ ఏదైనా కూడా ప్లూరల్ లో ఉండాలి. ఈచ్ ఆఫ్ ద మ్యాన్ అని అన్నారంటే తప్పు, ఉమెన్ అన్నారంటే తప్పు. ఎందుకు? మ్యాన్ ఉమెన్ ఉన్నది సింగులర్ లో ఉంది కాబట్టి అవి తప్పు అయితే. ఇక్కడ విమెన్ అనే ప్లూరల్ నౌన్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. దిస్ ఈస్ ఆల్సో గ్రామటికల్లీ కరెక్ట్. అందుకే మనకి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, అందుకే ఎలిమినేట్ చేసాం. ద ఓన్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ హియర్ ఈస్ ఆప్షన్ 1, ద విమెన్ డిమాండెడ్ హర్ రైట్ టు లివ్ అని ఉంది. ఇక్కడ దేర్ రైట్ టు లివ్ అని ఉండాలి. ఇప్పుడు ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి కొన్ని పాయింట్స్ టు రిమెంబర్. అవి ఫస్ట్ వన్, పొసెసివ్ ప్రొనౌన్స్ కెనాట్ బి యూస్డ్ బిఫోర్ నౌన్స్. వీటిని నౌన్స్ కి ముందు వాడలేము, గుర్తుపెట్టుకోండి. పొసెసివ్ అడ్జెక్టివ్స్ షుడ్ ఓన్లీ బి యూస్డ్ బిఫోర్ నౌన్స్. సో పొసెసివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఆపోజిట్ గా బిహేవ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, పెన్ అనే నౌన్ ఉంది కదా, దీనికి ముందు మైన్ అనే పొసెసివ్ ప్రొనౌన్ వచ్చింది. ఈజ్ ఇట్ కరెక్ట్ గైస్? నో కదా, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. పెన్ అనే నౌన్ వచ్చింది, దాని ముందు పొసెసివ్ ప్రొనౌన్ వచ్చింది. ఈజ్ ఇట్ రైట్? నో, పొసెసివ్ ప్రొనౌన్స్ కెన్ నాట్ బి యూస్డ్ బిఫోర్ నౌన్స్. అందుకే దిస్ ఈస్ నాట్ కరెక్ట్. దాని ప్లేస్లో ఏమి ఉండాలి? పొసెసివ్ అడ్జెక్టివ్ ఉండాలి. పొసెసివ్ అడ్జెక్టివ్ నౌన్ కి ముందు మాత్రమే రాగలుగుతుంది. దీనిపైన డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు ఏపీ టెట్ 2022 పేపర్ 1 లో అడిగిండు, చూజ్ ఎ పొసెసివ్ వర్డ్ దట్ కాన్ బి యూస్డ్ బిఫోర్ ఎ నౌన్. నౌన్ కి ముందు యూజ్ చేయాలని పొసెసివ్ వర్డ్ ఏంది? అది ఏమైండాలో? పొసెసివ్ ప్రొనౌన్ అయిండాలి. రైట్? పొసెసివ్ ప్రొనౌన్ కెనాట్ బి యూస్డ్ బిఫోర్ అ నౌన్. అంటే మనకు ఆప్షన్స్ లో ఒకటి పొసెసివ్ ప్రొనౌన్ ఇచ్చి ఉండాలి, 3 పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇచ్చి ఉండాలి. చూద్దాం. హిజ్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ కదా, ఇది నౌన్ కి ముందు యూజ్ చేయగలుగుతాం. కానీ ఇది ఏమంటున్నారు? కాంట్ బి యూస్డ్ బిఫోర్ ఏ నౌన్ అంటున్నారు. 2, హర్ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్, అది ఎప్పుడు నౌన్ కి ముందే వస్తుంది, అందుకే దాన్ని కూడా ఎలిమినేట్ చేసినాం. ఇట్స్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్. ఆల్రైట్, ఇది పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్ కూడా. అవర్స్ మాత్రం మనం కంపల్సరీగా, ఇక్కడ మనకు డైలమా ఉంది కదా, ఇట్స్ అన్నది పొసెసివ్ ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది, పొసెసివ్ అడ్జెక్టివ్ లాగా కూడా పనిచేస్తుంది. కానీ అవర్స్ చూడండి, ఇట్ ఈస్ ఓన్లీ పొసెసివ్ ప్రొనౌన్. దీన్ని మాత్రమే మనం నౌన్ ముందు యూజ్ చేయలేం కాబట్టి అది కరెక్ట్ ఆప్షన్. దీన్ని ఎలిమినేట్ చేయండి.
ఈ డైలమాని మనకు ఆప్షన్ 3 క్లియర్ చేసింది. ఇట్లా అనలైజ్ చేయండి. ఇప్పుడు ఇట్స్ వర్సెస్ ఇట్స్కి డిఫరెన్స్ చూసాం. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఇట్స్ అంటే అది సింగిల్ పదం, ఒకటే పదం, దాని అర్థం బిలాంగింగ్ టు ఇట్ అని, ఏదో ఒక దానికి చెందినది అని అర్థం. ఎగ్జాంపుల్, ద పపీ ఈజ్ లుకింగ్ ఫర్ ఇట్స్ మదర్, దాని యొక్క మదర్ అని అర్థం. అదే ఐటీ అపాస్ట్రఫీ ఎస్ అన్నది సింగిల్ వర్డ్ కాదు గైస్, ఇట్స్ ఎ కాంట్రాక్షన్ ఆఫ్ 2 వర్డ్స్. దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఈ 2 పదాల యొక్క కాంట్రాక్షన్, దాన్ని షార్ట్ ఫామ్ లో ఐటీ అపాస్ట్రఫీ ఎస్ అని రాస్తాం. దాని మీనింగ్ ఇట్ ఈస్ రావచ్చు, ఇట్ వాజ్ రావచ్చు, ఇట్ హ్యాస్ రావచ్చు. మన కాంట్రాక్షన్స్ వీడియోలో చెప్పుకున్నాం మనం, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఇట్స్ ఎ సండే అంటే అర్థమైంది, ఇట్ ఈస్ ఏ సండే. సో ఐటీ అపాస్ట్రఫీ ఎస్ refers to 2 different words. ఎర్రర్ లొకేషన్లో చాలాసార్లు అడిగింది ఇది, ఇట్స్కి ఐటీ అపాస్ట్రఫీ ఎస్, దీని మధ్య డిఫరెన్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ నెక్స్ట్ రూల్ చూడండి, ఏ పొసెసివ్ ప్రొనౌన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఐదర్ ద సబ్జెక్ట్ ఆర్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. ఇది చూసాం కదా ఇంతకుముందే. ఈ పొసెసివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ లాగా పనిచేయచ్చు, ఆబ్జెక్ట్ లాగా కూడా పనిచేయచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ నాట్ రామ్స్ పెన్. అతనిది, హిజ్ ఈజ్ రెడ్ అంటే అతనిది అంటున్నారు. రామ్స్ కి బదులు ఏ ప్రొనౌన్ యూజ్ చేస్తున్నారు? పొసెసివ్ ప్రొనౌన్ ఈజ్ అని. ఇది ఈజ్ అనే వర్బ్ ఏ పొజిషన్లో వచ్చింది? సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది. ఈ రెండో సెంటెన్స్ చూడండి, ఐ రెడ్ మై బుక్ బట్ షీ ఈజ్ స్టిల్ రీడింగ్ హర్స్. రీడింగ్ అనే, ఈజ్ రీడింగ్ అన్నది వర్బ్ కదా ఇక్కడ, షీ అన్నది సబ్జెక్ట్, హర్స్ ఎక్కడ వచ్చింది? ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది. హర్స్ అన్నది కూడా పొసెసివ్ ప్రొనౌన్. సో ఇట్లా పొసెసివ్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ పొజిషన్లో లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు ఒక వర్బ్ కి. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ 3 times చేసాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ మైన్. అవర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్, దెమ్ అన్నది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, మై సెల్ఫ్ అన్నది ఇట్స్ ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇట్ కెన్ ఓన్లీ ఆక్యుపై ద ఆబ్జెక్ట్ పొజిషన్ అని తెలుసుకున్నాం కదా. ఈ క్వశ్చన్ 2018 ఏపీ టెట్కమ్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లాగింగ్ టు హూస్ బైక్ ఈస్ దిస్? ఇట్స్ డాష్. ఇట్స్ అంటే అర్థమైంది, ఇట్ ఈస్ కదా, ఇట్ ఈస్ డాష్. ఇక్కడ ఈజ్ అనే వర్బ్ కి ఇట్స్ ఎ లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్ కి రైట్ సైడ్ కాంప్లిమెంట్ రావచ్చు. కాంప్లిమెంట్ కెన్ బి ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ సమ్ అడ్జెక్టివ్. నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ సమ్ అడ్జెక్టివ్ కదా. ఇక్కడ ఆప్షన్స్ ని చూస్తే మనకు నౌన్ అయితే లేదు, ప్రొనౌన్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది. వీటిలో ఏ ప్రొనౌన్ లేదా ఏ అడ్జెక్టివ్ అక్కడ పోతుంది అనేది చూసాం. ఇట్ ఈస్ ఆఫ్ మీ అంటామా? నో రైట్. ఇట్ ఈస్ ద మైన్ అంటామా? ఆబ్వియస్లీ నో రైట్. ఇట్ ఈస్ మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, అది దాని పక్కన నౌన్ లేకుండా రాలేదు కాబట్టి ఇక్కడ నౌన్ ఇస్ మిస్సింగ్. ఆ బ్లాంక్ పక్కన మనకి ఏమైనా నౌన్ కనిపిస్తుందా? ఫుల్ స్టాప్ కనిపిస్తుంది కాబట్టి మైని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ మైన్. మైన్ అంటే నాది అని చెప్తాను, ఇట్ ఈస్ మైన్. ఈ పొసెసివ్ ప్రొనౌన్ ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఎక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ లో ఆఫ్టర్ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. ఎట్లాంటప్పుడు ఇఫ్ కంపారిజన్ ఈజ్ బిట్వీన్ 2 సబ్జెక్ట్స్ ఇన్ పొసెసివ్ కేస్. ఇక్కడ చూడండి, ఒకవేళ కంపారిజన్ కనుక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కనుక 2 సబ్జెక్ట్స్ మధ్యలో ఉంటే కనుక ఆ 2 సబ్జెక్ట్స్ కూడా పొసెసివ్ కేసులో ఉన్న సబ్జెక్ట్స్ అయితే అట్లాంటప్పుడు పొసెసివ్ ప్రొనౌన్ ని మనం సెకండ్ సబ్జెక్ట్ కి బదులు వాడాలి. ఎగ్జాంపుల్, మోస్ట్ కామన్లీ కమిటెడ్ మిస్టేక్స్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఇట్లాంటి సెంటెన్సెస్ ఎర్రర్ లొకేషన్ లో ఇస్తుంటారు, లేదా గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది కనుక్కోండి అని ఇట్లా ఇస్తుంటారు. ఇట్లా ముంబైస్ వెదర్ ఈజ్ బెటర్ దాన్ చెన్నై అంటున్నారు. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ హియర్ గైస్? మీరు ముంబైని చెన్నైని కంపేర్ చేస్తున్నారా, లేక ముంబై యొక్క వెదర్ ని చెన్నై యొక్క వెదర్ తో కంపేర్ చేస్తున్నారా? వెదర్ ని కంపేర్ చేస్తున్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో ముంబైస్ వెదర్, సెకండ్ ఏమో సిటీ చెన్నై అని ఇచ్చింది. ఇది కరెక్టా? కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసినారు. దాన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలా? ముంబైస్ వెదర్ ఈజ్ బెటర్ దాన్ చెన్నైస్ అని చేయాలి. అంటే దీని అర్థమైంది, చెన్నైస్ వెదర్. ఇది నౌన్ కేసులో కంపారిజన్. ఇప్పుడు దీన్నే తీసుకొని ప్రొనౌన్స్ అప్లై చేసి చూసాం ఇది ఎట్లా ఉంటుంది. మై కార్ గివ్స్ బెటర్ మైలేజ్ దాన్ హిమ్. హిమ్ అన్నారు అనుకోండి, సి గైస్, మై కార్ గివ్స్ బెటర్ మైలేజ్ దాన్ హిమ్ అంటే అతను మైలేజ్ ఇస్తాడు, నా కార్ అతను ఇచ్చే మైలేజ్ కన్నా ఎక్కువ అని చెప్పినట్టు ఉంటుంది. మైలేజ్ ఏమి ఇస్తుంది? కార్ కదా. ఇక్కడ హిమ్ అని డైరెక్ట్ పర్సన్ తీసుకున్నాం, ఇక్కడేమో కార్ అంటున్నారు, ఇక్కడేమో పర్సన్. అందుకే ఇది కంపారిజన్ తప్పు. దీన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మై కార్ గివ్స్ బెటర్ మైలేజ్ దాన్ హిస్ కార్ అని జనరల్లీ అంటాము. కాకపోతే ఇక్కడ కార్ అన్నది ఇట్ ఈస్ రిడెండెంట్ అవసరం లేదు కాబట్టి హిజ్ అనే పొసెసివ్ ప్రొనౌన్తో వదిలేసేయండి. ఇట్లా ఉంటాయి. పొసెసివ్ కేసులో ఉన్న ప్రొనౌన్ ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ లో కూడా వాడతాము. ఇది యాక్చువల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో పోయినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దిస్ ఇస్ జస్ట్ టు అలర్ట్ యూ గైస్. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, చాలా మంది లెటర్స్లో ఇట్లా రాస్తుంటారు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పి కింద ఏదో సైన్ చేస్తుంటారు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ సంథింగ్ సైన్ చేస్తుంటారు. గైస్, పొసెసివ్ ప్రొనౌన్స్లో అపాస్ట్రఫీ యూజ్ చేయదు ఎస్కి ముందు. ఇక్కడ అవర్ అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తే తప్పు. ఇట్లాంటి పదాలే లేవు ఇంగ్లీష్లో. యువర్స్ అపాస్ట్రఫీ ఎస్తో మనం ఇట్లా రాసిందంటే ఈ పదమే లేదు ఇంగ్లీష్లో. ద కరెక్ట్ వన్ ఈస్ అవర్స్ కానీ యువర్స్. ఇంతకుముందు మనం చూసినాం కదా, ఆ 7
పొసెసివ్ ప్రొనౌన్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి వితౌట్ ఎనీ అపాస్ట్రఫీ. ఇప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్ గురించి ఒక రూల్. మనం పొసెసివ్ అడ్జెక్టివ్ని ఎప్పుడు కూడా పొసెసివ్ అడ్జెక్టివ్ యూజ్ చేసినారంటే దాని పక్కన నౌన్ వస్తుంది కదా, మై ఫ్రెండ్ ఇట్లా అంటుంటాం, మై పేరెంట్స్, హిస్ టీచర్, మై ఫ్రెండ్స్ ఇట్లా అని చెప్తుంటాం కదా. కానీ ఈ కింది ఇచ్చిన ఈ నౌన్స్తో పాటు పొసెసివ్ ప్రొనౌన్ని యూజ్ చేయలేం మనం. గుర్తుపెట్టుకోండి, ఈ నౌన్స్ పొసెసివ్ ప్రొనౌన్స్ యూజ్ చేయరాదు. దీనికి బదులు యూ కాన్ సే హిస్ ఫేవర్ అని అనలేరు మీరు. హిస్ ఫేవర్ అని అంటే తప్పు. ఈ ఫేవర్ అనే నౌన్తో పొసెసివ్ అడ్జెక్టివ్స్ వాడడం ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్ ఎర్రర్ ఇన్ ఇంగ్లీష్. ఈ నౌన్స్తో పాటు మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ వాడలేం. 7 పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, అవి ఈ నౌన్స్తో పాటు వాడకూడదు. దానికి బదులు ఏం చేయాలా, ఆ నౌన్ని తీసుకోండి, ఒక సూటబుల్ ప్రిపోజిషన్, దాని తర్వాత దాని సూటబుల్ ఆ పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంది కదా, దాని కరస్పాండింగ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడండి. ఇక్కడ ఎగ్జాంపుల్, హిస్ ఫేవర్కి బదులు ఫేవర్ ఫ్రమ్ హిమ్ అని తీసుకోవాలి. ఫేవర్ ఫ్రమ్ హిమ్. హిజ్ అనే పొసెసివ్ అడ్జెక్టివ్ యొక్క ప్రొనౌన్ ఉంటుంది కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్, దాని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం తీసుకోండి. ఇట్లా ఒక నౌన్ ఫ్రేజ్ని కన్స్ట్రక్ట్ చేయాలి మనం. ఓకే, ఫేవర్ ఫ్రమ్ హిమ్. యూ కాంట్ యూస్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ విత్ దీస్ నౌన్స్. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో ఇట్లా హిస్ ఫేవర్కి బదులు ఏ ఫేవర్ ఫ్రమ్ హిమ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హిస్ ఫేవర్ అంటే తప్పిది. ఫేవర్తో పాటు పొసెసివ్ అడ్జెక్టివ్ని యూజ్ చేయలేం కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్స్టెడ్ దాన్ని ఎట్లా చేంజ్ చేయండి అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫేవర్ ఫ్రమ్ హిమ్. అట్లనే దేర్ సపరేషన్ అంటే సపరేషన్ ఫ్రమ్ దెమ్ అని చేయండి. ఐ కాంట్ బేర్ దేర్ సపరేషన్ అని అనొద్దు. సపరేషన్ అనే నౌన్తో పాటు ఏ పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా యూజ్ చేయడం సెంటెన్స్లో రాంగ్. దాని వల్ల ఏం చేయండి, సపరేషన్ అనే నౌన్తో ఒక నౌన్ ఫ్రేజ్ ఫామ్ చేయండి. ఎట్లా, ఐ కాంట్ బేర్ సపరేషన్ ఫ్రమ్ దెమ్. రైట్, దిస్ ఈస్ కరెక్ట్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు అయితే దీనిపైన ఏ క్వశ్చన్ అడగలేదు, కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్ గురించి ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటి అని అంటే, ఎక్సెప్ట్ ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ తప్ప మనము సెంటెన్స్లో ఒక జరన్కి ముందు ఏ ప్రొనౌన్ని కానీ ఏ అడ్జెక్టివ్ని కానీ యూజ్ చేయలేం. పొసెసివ్ అడ్జెక్టివ్ తప్ప వేరేది ఏది కూడా రాకూడదు. ఆల్రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో జరన్కి ముందు రాగలిగిన ఒకే ఒక పదం ఏంది అని అంటే పొసెసివ్ అడ్జెక్టివ్. కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ప్రొనౌన్ని కానీ వేరే ఏదో అడ్జెక్టివ్ ఫామ్ని కానీ ఇస్తుంటారు సెంటెన్స్లో. ఇక్కడ చూడండి, హీ రియలైజ్డ్ హీ లుకింగ్ అట్ హర్ ట్రబుల్డ్ హర్. లుకింగ్ అన్నది ఐఎన్జీ రూపంలో ఉన్న వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ లేకుండా వస్తే కనుక అది సాధారణంగా జరన్ అంటే నౌన్ లాగా పనిచేస్తుంటుంది కదా. సో దీన్ని జరన్ అనుకుందాం. ఈ జరన్కి ముందు ఏమిచ్చింది, ఇక్కడ హీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడిండు. ఇది కరెక్టా? నో, రైట్. ఇక్కడ హిమ్ అనే ప్రొనౌన్ వాడితే కూడా తప్పే సెంటెన్స్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడితే కూడా తప్పే. జరన్కి ముందు రాగలిగిన ఒకే ఒక ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్ ఫామ్స్లో ఒకటి ఏంటి అని అంటే పొసెసివ్ అడ్జెక్టివ్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా కరెక్ట్ చేస్తారు, ఈ హీని హిస్ చేసేయండి. హీ రియలైజ్ దట్ హీస్ లుకింగ్ అట్ హర్ ట్రబుల్ హర్. ఈ కాన్సెప్ట్ పైన ఒక క్వశ్చన్ అడిగింది. 2018 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ పీజీటీ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీలో అడిగారు. దిస్ ఇస్ వెరీ అడ్వాన్స్ కాబట్టి పీజీటీ లెవెల్లో అడిగింది అనుకుంటున్నా. ఈసారి దీని ఎస్జిటీ కూడా అడగొచ్చు, హూ నోస్. అందుకే కొంచెం కేర్ఫుల్గా ఫాలో కాండి. వెన్ రియా రియలైజ్డ్ ఐ లుకింగ్ అట్ హర్ షీ టర్న్డ్ అవే. ఇక లుకింగ్ అన్నది ఐఎన్జీ రూపంలో ఉన్న వర్బ్. దీని ముందు హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. డైరెక్ట్గా ఏమి ఇచ్చిండు, ఐ అనే పర్సనల్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇచ్చిండు. హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐఎన్జీ వస్తే కనుక దాన్ని జరన్ అంటాం కదా. జరన్కి ముందు సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావచ్చా? రాకూడదు. దిస్ ఇస్ ఎ మిస్టేక్ కదా. దీన్ని ఒక రకంగా ఎట్లా కరెక్ట్ చేయొచ్చు అంటే, వెన్ రియా రియలైజ్డ్ ఐ వాజ్ లుకింగ్ అట్ హర్ అనొచ్చు. ఐ వాజ్ లుకింగ్ అట్ హర్. ఇప్పుడు ఈ ఐఎన్జీ వర్బ్ నార్మల్ వర్బ్ అవుతుంది, ఫైనట్ వర్బ్ అయిపోతుంది. ఇట్లా కరెక్టే. లేదా లుకింగ్ని అనే జరన్ని అట్లే ఉంచుకొని దీన్ని ఫైనట్ వర్బ్ చేయకుండా లుకింగ్ అనే జరన్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లే తీసుకొని మనము దీని ముందున్న ఐని దీని యొక్క పొసెసివ్ ప్రొనౌన్ రూపమైన మై చేసేయండి. వెన్ రియా రియలైజ్డ్ మై లుకింగ్ అట్ హర్ షీ టర్న్డ్ అవే. ఇట్లా కూడా కరెక్ట్. సో వేర్ ఇస్ ది ఎర్రర్ గైస్? పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. పార్ట్ బి ఈజ్ ఇన్ ఆప్షన్ 2. సో దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది ప్రొనౌన్స్ పార్ట్ 1 లెసన్. ఈ వీడియో ప్రొనౌన్స్ పార్ట్ 1లో మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం కదా. దీంట్లో మనం ఇంటర్లింక్ టాపిక్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ప్రొనౌన్స్ అని అంటే ఉత్త ప్రొనౌన్స్ నేర్చుకుంటే నడవదు. ప్రొనౌన్స్తో పాటు అడ్జెక్టివ్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే ప్రొనౌన్స్ అడ్జెక్టివ్స్ లాగా కూడా పనిచేస్తాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ రూపంలో. అందుకని అది కూడా నేర్చుకున్నాం. సో ఇట్లా అలర్ట్ ఉండండి గైస్. వెరీ సూన్ మై యాప్ ఈస్ కమింగ్ అప్. ఎప్పుడైతే అది రిలీజ్ అవుతుందో నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ లింక్ పేస్ట్ చేస్తాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేసేయండి. మీరు ఎంత వరకు నేర్చుకున్నారో అనే దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేయండి, ఆ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ని. ఆల్రైట్, అండ్ టు ఎంకరేజ్ మీ యూ నీడ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియోస్ గైస్. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి.
విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద లెసన్. లెట్స్ ఎండ్ ఇట్ హియర్. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన ప్రొనౌన్స్లో కొన్ని తీసుకుందాం. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.